आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తర్జిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరికి శుభోదయం అండి. ఈరోజు ఆర్గాన్ అన్వేష్ గారు చెప్పిన తర్వాత ప్రాక్టికల్గా మనకి హోమియోపతిలో స్టార్టింగ్లో లెర్నర్స్కి ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవి దాన్ని బట్టి డిస్కస్ చేసుకుందాం. అందుకని ఎవరైనా మీ డౌట్స్ ఉన్నా అవన్నీ రాసి పెట్టుకోండి. ఆరున్న తర్వాత విల్ డిస్కస్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. మనం నమస్తే అండి, అందరికి శుభోదయం. ఆ, మనము లాస్ట్ కూడా 167లో ఏం చదువుకున్నామంటే ఆ, మనకు వచ్చినటువంటి పార్షియల్ సిమిలిమంతో మనం ఎంతవరకు కేసుని నెట్టాలి అనేది మనం చదువుకున్నాము. ఇప్పుడు 168లో కూడా అదే చెప్తున్నారు అనమాట. వి షెల్ దెన్ బి ఏబుల్ మచ్ మోర్ రెడీలీ టు డిస్కవర్ అమాంగ్ ద నోన్ మెడిసిన్స్. అంటే ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి సిమ్టమ్స్కి మన దగ్గర పార్షియల్ సిమ్టమ్ మాత్రమే ఉంది, కంప్లీట్ సిమ్టమ్ లేదు. లేనప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వెతకాలి, మళ్ళీ మెటీరియల్గా చదవాలి, మళ్ళీ కేసుని రివ్యూ చేయాలి. ఇది మనకు చెప్తున్నాడు అనమాట. అంటే రెడీలీ టు డిస్కవర్ అమాంగ్ ద నోన్ మెడిసిన్స్. ఆ ఉన్నటువంటి మెడిసిన్స్లో మనం మళ్ళీ డిస్కవర్ చేస్తూ ఉండాలి, ఏంది, ఎక్కడ పోయింది, ఎలా ఉంది కేసు అనేది చేస్తుండాలి చెప్తున్నారు. అండ్ అనలాగ్ టు ద మార్బిడ్ స్టేట్ బిఫోర్ అస్. అంటే ఇక్కడ దేనికోసం మనము సెర్చ్ చేయాలి మెడికల్ అంటే ఆ ఉన్నటువంటి ప్రజెంట్గా మీ కళ్ళ ముందు ఉన్నటువంటి కేసు గురించి డిస్కస్ చేయాలని చెప్తున్నారు అనమాట. అంటే దాని గురించి బాగా డీటెయిల్గా చదువుకోవాలని చెప్తున్నారు. An analog to the morbid state before us, a single dose of which, if it do not entirely destroy the disease, will advance it considerably on the way to be cured. ఒక సింగిల్ డోస్ ఇచ్చావు, అక్కడ ఏదో ఇండికేట్ అయింది, దాని పేరు డిఫరెంట్గా ఉంది, అంటే అనాంతిరం అనేటువంటి మెడిసిన్ ఇండికేట్ అయింది అనుకోండి. మన దగ్గర ఏమున్నాయి? మన దగ్గర ఆర్సాల్బో, బ్రేనియా, రస్టాక్స్ ఇటువంటి చిన్న చిన్నవి ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? ఉన్నటువంటి వాటిల్లో మోస్ట్ ఇండికేటెడ్ మెడిసిన్ ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. మోస్ట్ ఇండికేటెడ్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? కొద్ది గొప్ప ఆ సింగిల్ డోస్తో మొత్తం డిసీజ్ అంతా పోతుందని చెప్పట్లేదు ఇక్కడ. ఏ సింగిల్ డోస్ ఆఫ్ విచ్, ఇఫ్ ఇట్ డు నాట్ ఎంటైర్లీ డిస్ట్రాయ్ ద డిసీజ్, అంటే మొత్తానికి తీసేయకపోయినా, విల్ అడ్వాన్స్ ఇట్ కన్సిడరబుల్లీ ఆన్ ద వే టు బి క్యూర్డ్. అంటే కొద్ది గొప్ప ఫ్రంట్కి తీసుకెళ్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది అంటే కొద్ది ఆరోగ్యానికి స్వస్థత చేకూర్చడానికి కొద్ది గొప్ప ముందుకి తీసుకెళ్తుంది అని చెప్తున్నారు. And thus we go on, if this medicine be not quite sufficient to effect the restoration of the health. అంటే
అలాగే చేస్తూ చేస్తూ పోవాలి. ఇఫ్ ద మెడిసిన్ బీ నాట్ సఫిషియంట్ టు ఎఫెక్ట్ ద రెస్టరేషన్ ఆఫ్ ద హెల్త్, అంటే ఇది సరిపోకపోతే కూడా ఎగ్జామినింగ్ అగైన్ అండ్ అగైన్ ద మార్బిడ్ స్టేట్ దట్ స్టిల్ రిమైన్స్, అంటే మనం ఇచ్చినటువంటి మెడిసిన్ కొద్ది గొప్ప వర్క్ చేసింది, ఇంకా మొత్తం కంప్లీట్గా రికవర్ చేయట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇంకా అలాగే ప్రయత్నం చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఎగ్జామినింగ్ అగైన్ అండ్ అగైన్ ద మార్బిడ్ స్టేట్ దట్ స్టిల్ రిమైన్స్, ఏదైతే అస్వస్థత మన దగ్గర ఉందో ఆ ఉన్నటువంటి సిమ్టమ్ టోటాలిటీని తీసుకోవాలి, మళ్ళీ ఇవ్వాలి. ఉన్నటువంటి మళ్ళీ తర్వాత ఒకటి పెరిగింది, ఓ రెండు తగ్గాయి, మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ ఇవ్వాలని చెప్తున్నారు అనమాట. అండ్ సెలెక్టింగ్ ఏ హోమియోపతిక్ మెడిసిన్ యాజ్ సూటబుల్ యాజ్ పాసిబుల్ ఫర్ ఇట్, అంటే అప్పుడు కూడా ఏం చేయాలి? ఏదో ఒకటి సరిగ్గా చూడలేదు కదా అన్నట్టు కాకుండా ఉన్నటువంటి కేసుని మొత్తానికి, మన దగ్గర ఉన్నటువంటి కేసుని మాత్రం అది ఎటువంటి ఆ, పరిస్థితిలో కూడా దాన్ని కొద్ది గొప్ప స్వస్థత చేకూర్చడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు అనమాట. Until our object, namely putting the patient into the possession of the perfect health, is accomplished. ఎప్పటి వరకు చేయాలి ఇట్లా అంటే, రోగి ఆరోగ్యం చేకూర్చే వరకు, అంటే ఆరోగ్యాన్ని పొందే వరకు కూడా మనం అలాగే ప్రయత్నం చేస్తూ ఉండాలి అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు పార్షియల్ చివరం దొరికినప్పుడు మాత్రం ఇలా చేయమని చెప్తున్నారు అనమాట. అంటే ఏదో ప్రతిసారి మనకి ఏమవుతుంది, కొద్దిగా గొప్ప సరే, మనం కొద్దిగా గొప్ప కష్టపడితే డెఫినెట్గా ఆ కేసుని రిసాల్వ్ చేయగలము. కాకపోతే కొన్ని కేసెస్ వల్ల మన దగ్గర మెడిసిన్ లేకపోవడము, తెప్పియడం వల్ల, లేదంటే ఉన్నటువంటి పొటెన్సీ, మనం సెలెక్టెడ్ పొటెన్సీ లేకపోవడం వల్ల కంప్లీట్గా దొరకలేదు అనుకోండి, అప్పుడు మాత్రం తప్పకుండా చేయాలి అని చెప్తున్నారు అనమాట. 167 చెప్పింది. రైల్వే జాస్తి ఉంది కదా. సో రైట్, ఇది మనకి 168లో చెప్పింది మాస్టర్ గారు. ఇప్పుడు 169లో చూస్తే కనుక సేమ్ అదే, దాని కంటిన్యూషన్, దాని సీక్వెన్స్ గానే ఉందన్నమాట. ఇఫ్ ఆన్ ద ఫస్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ డిసీజ్ అండ్ ద ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ ద మెడిసిన్, అంటే ఏం చేస్తాం? అక్కడ ఫస్ట్ పేషెంట్ వచ్చిండు, ఎగ్జామిన్ చేసినాము, ద ఫస్ట్ సెలెక్షన్ అనేది అయింది, ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ అయింది. వీ షుడ్ ఫైండ్ దట్ ద టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ వుడ్ నాట్ బి ఎఫెక్చువల్లీ would not be effectually covered by the disease elements of a single medicine, owing to the insufficient number of known medicines. 167 ఇప్పుడు పైన సార్ 167 చెప్పుదా? ఇంకా కాదు. 167 చెప్పిన ఇప్పుడు మరి స్టార్ట్ కంటిన్యూ చేయండి. చేసుకోండి. సో ఇక్కడ మనకు కూడా ఏం చెప్తున్నాడంటే, వీ షుడ్ ఫైండ్ దట్ ద టోటాలిటీ ఆఫ్ ద సింటమ్స్ ఆఫ్ ద డిసీజ్ వుడ్ నాట్ బి ఎఫెక్చువల్లీ కవర్డ్ బై ద డిసీజ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సింగిల్ మెడిసిన్. అంటే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఆ సింగిల్ మెడిసిన్లో మొత్తం కవర్ అవ్వవు. మనకి ఇదే డౌట్ వస్తుంటుంది పర్ఫెక్ట్గా. ఏమంటుంది? ఇప్పుడు ఉన్నటువంటి ఇది ఆల్రెడీ అడిగి ఉంటారు కూడా మీరు అందరూ డౌట్స్. అంటే ఆ ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్ని కవర్ అవ్వవు మనం ఇచ్చేటువంటి మెడిసిన్లో. ఆర్సాల్ ఇవ్వాలనుకున్నాము, కాకపోతే అక్కడ సివియర్ థాట్లెస్నెస్ ఉంది, కాకపోతే మిగతా 90% సిమ్టమ్స్ అన్ని కూడా ఇండికేట్ అయి ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? అలాంటి కేసుల్లో ఓవింగ్ టు ద ఇన్సఫిషియంట్ నెంబర్ ఆఫ్ నోన్ మెడిసిన్స్, అంటే మనకు తెలియనటువంటి మెడిసిన్స్ చాలా ఉన్నాయి కాబట్టి, దాని నాలెడ్జ్ కూడా మనకి లేదు కాబట్టి, మనం ఇప్పుడు ఉన్నటువంటి టోటాలిటీ ఇంకో ఏదో డ్రగ్ లో ఉండొచ్చు, కాకపోతే మనకు తెలియదు ఆ డ్రగ్. But the two medicines contend for the preference in point of appropriateness
one of which is more homeopathically suitable for one part, the other for another part of the symptom of the disease. It is not advisable after the employment of more suitable of the two after the employment of the more suitable of the two medicines to administer the other without fresh examination and much less to give both together. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు మనం ఉన్నటువంటి రెండు డ్రగ్స్ ఉన్నాయి, రెండు సేమ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ సిమిలర్, అంటే టాప్ గ్రేడెడ్, ఆల్మోస్ట్ సిమిలర్, సేమ్ థర్స్ట్లెస్నెస్, థర్స్టే కవర్ అవుతుంది. కాకపోతే మనం కొద్ది గొప్ప డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అక్కడ ఏం చేయాలి అంటే ఒకటి మాత్రం పర్ఫెక్ట్గా ఇండికేట్ అవుతుంది, ఒకటి 90 అంటే ఒకటి 89. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలని చెప్తున్నారు అనమాట. అప్పుడు ఏం చేస్తారు చాలా మంది, ఆఫ్ విచ్ ఈస్ మోర్ హోమియోపతికల్లీ సూటబుల్ ఫర్ ద వన్ పార్ట్ అండ్ ఇట్ ఈస్ ద అదర్ ఫర్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద డిసీజ్. అంటే అక్కడ కూడా ఏం చేయాలి, ఇది మాత్రం పర్ఫెక్ట్ గా ఈ ఉన్నటువంటి డిసీజ్ ని కూడా చూడాలి కదా మనము. డిసీజ్ లో ఉన్న మ్యాన్ ని చూడాలి, డిసీజ్ లో ఉన్నటువంటి మ్యాన్ ని చూడాలి, యాజ్ వెల్ డిసీజ్ ని కూడా చూడాలి కదా. డిసీజ్ ని కన్సిడర్ చేయకుండా మెడిసిన్ కూడా కొన్నిసార్లు ఇవ్వకూడదు. కాబట్టి ఆ డిసీజ్ ని చూస్తున్నప్పుడు ఏం చేస్తాము, సెకండ్ సెలెక్ట్ అవుతుంది, కానీ ఏంది మోస్ట్ ఇండికేటెడ్ ఫస్ట్ది. అప్పుడు ఏం చేయాలి అంటే ఇటువంటి ఈక్వేషన్ చెప్తారు, ఇటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఆఫ్టర్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద మోస్ట్ సూటబుల్ ఆఫ్ ద టూ మెడిసిన్స్ టు అడ్మినిస్టర్ ద అదర్ వితౌట్ ఫ్రెష్ ఎగ్జామినేషన్ అండ్ మచ్ లెస్ టు గివ్ బోత్ టుగెదర్. అంటే ఇటువంటి సమక్షంలో మనం జాగ్రత్తగా ఎగ్జామిన్ చేయాలి. మళ్ళీ ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడెక్కడ పొరపాటు చేస్తున్నాం చూడాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకుంటూ రావాలి. ఎక్కడెక్కడ దాన్ని రూల్ అవుట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి, దీన్ని రూల్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దేనికి ఎక్కువ పాయింట్స్ వస్తే అటువైపు వెళ్ళాలి. సెకండ్ ఏం చేస్తారు ఇక్కడ, ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు గివ్ అండ్ మచ్ లెస్ టు గివ్ బోత్ టుగెదర్. చాలా మంది ఏం చేస్తారు, రెండు ఇచ్చేస్తారు, రెండు కలిపి ఇచ్చేస్తారు. అటువంటి ప్రయత్నం కూడా చేయొద్దు అని చెప్తున్నారు అనమాట. ఫర్ ద మెడిసిన్ దట్ సీమ్ టు బి ద నెక్స్ట్ బెస్ట్ వుడ్ నాట్ అండర్ ద ఫర్ ద మెడిసిన్ దట్ సీమ్ టు బి ద నెక్స్ట్ బెస్ట్ వుడ్ నాట్ అండర్ ద చేంజ్ ఆఫ్ ద సర్కమ్స్టాన్స్ దట్ హ్యాస్ in meantime takes place be suitable for the rest of the symptoms that remain, in which case consequently a more appropriate homeopathic remedy must be selected. చూడాలి, ఆ కేసుని చూడాలి, ఆ స్టేబుల్ ఎవరు చూసి మళ్ళీ దాన్ని ప్రయత్నం చేసి ఉన్నటువంటి మెడిసిన్ని ఎక్కడ ఎంతవరకు ఇండికేట్ అవుతుంది, ఆ ఇండికేట్ అవుతున్న దాన్ని ఎంతవరకు మనం ఏం చేయగలము అనే దాన్ని చూసి దాని తర్వాత మాత్రమే మనం మెడిసిన్ ని సెలెక్ట్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. హోమియోపతిక్ రెమెడీ మస్ట్ బి సెలెక్టెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద సెకండ్ మెడిసిన్ ఫర్ ద సెట్ ఆఫ్ ద సిమ్టమ్స్ దే అపియర్ ఆన్ ద న్యూ ఇన్స్పెక్షన్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇస్తాము, ఫస్ట్ ఇచ్చిన తర్వాత కొద్ది గొప్ప కొన్ని ఒక 1- అయితే 2+ అవుతాయి, లేదంటే 2- అయితే 1+ అవుతుంది, ఏదో ఒక ఈక్వేషన్ అవుతుంటది. దాని ప్రకారంగా మనం మళ్ళీ కూడా అది కొత్త దాన్ని పర్ఫెక్ట్ గా చూడాలి. దాని ఫాలో వేల్ ఉంది కదా అని చెప్పేసి ఫాలో వేలో కాంప్లిమెంటరీ ఉందో అని ఇవ్వకూడదు, మళ్ళీ ఇన్స్పెక్షన్ చేయాలి. అంటే మళ్ళీ కేస్ టోటాలిటీ తీసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఇది మనకి 169లో చెప్తున్నారు. ఎందుకోసము అని అంటే కేసు ఇట్లాగే ఉంటాయి, ప్రతి కేసు కూడా ఇట్లాగే ఉంటాయి. మనకి ఈ కేసెస్ అన్ని కూడా జాగ్రత్తగా గమనించాలంటే మనము మళ్ళీ చదువుకుంటూ ఉండాలి. తరుణ వ్యాధులలో ఇట్టి అసంపూర్ణ సారూప్యము గల మందులు వాడినప్పుడు కొన్ని అపూర్వ వేదనలు కనిపించినచో ఆ మందు పనిచేయు కాల పరిమితి తగ్గించవచ్చును. 167కి 168కి సిమిలర్ ఉంది కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు, మాస్టర్ గారు సేమ్ ఇచ్చారు. అక్కడ అపూర్వ వేదనలు కనిపించినచో ఆ మందు పనిచేయు కాల పరిమితి తగ్గింపవచ్చును. అనగా లభించిన సారూప్యముతో కొన్ని వేదనలు మాయమైనంతనే మిగిలిన వానితో వేదనా సముదాయమును కూర్చుకొని దానిని సారూప్యమైన మరి ఒక మందును వెంటనే వాడుటచే ఖండింపవచ్చును. అంటే ఇక్కడ ఏంది, ఆ ఉన్నటువంటి సిమ్టమ్స్ ని జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేసినాము, తర్వాత ఏదో కొద్దో గొప్ప ఆల్టరేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సిమ్టమ్ టోటాలిటీ తీసుకోవాలి. అది పెరిగినా తగ్గినా, ఇప్పుడు తగ్గింది అనుకోండి, తగ్గింది కానీ ఇంకా చాలా బాగా తగ్గలేదు సార్ అన్నారు అనుకోండి, ఆ వెయిట్ చేయండి అని మాత్రం చెప్పకూడదు. ఎందుకనంటే పేషెంట్ అసలు ఇబ్బంది పడుతుంటాడు కదా. అంటే ఒక 100%లో ఒక 30% తగ్గాయి, కానీ 70%తో సఫర్ అవుతున్నాడు కదా. అప్పుడు ఏం చేయాలి, ఉన్నటువంటి సిమ్టమ్స్ ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి, అంటే మళ్ళీ సిమ్టమ్ టోటాలిటీ తీసుకోవాలని చెప్తున్నారు. వేదనా సముదాయం కూర్చుకొని మిగిలిన వానితో వేదనా సముదాయమును కూర్చుకొని దానికి సారూప్యమైన మరి ఒక మందును వెంటనే వాడుటచే ఖండింపవచ్చును. అంటే ఉన్నటువంటి ఫస్ట్ డ్రగ్ కరెక్ట్ కాలేదు, లేదంటే పర్ఫెక్ట్ గా అయిందో, దాన్ని ఫ్రీక్వెంట్ గా రిపీట్ చేసినాము, దాన్ని యాంటీడోట్ చేయాలనుకున్నప్పుడు కూడా ఏం చేయాలి, మళ్ళీ క్యాంఫరో నక్సామికన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ద నెక్స్ట్ మోస్ట్ సూటబుల్ మెడిసిన్ ఇచ్చినా కానీ అది యాంటీడోట్ అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట.
సారూప్యమైన మరి ఒక మందును వెంటనే వాడుటచే ఖండింపవచ్చును. ఈ రెండవ మందు కూడా పూర్తిగా నివారణ చేయగలుగు సారూప్యం లేనిది అయినను దాని నివారణ పూర్తి అయిన వెనుక చివరకు మిగిలిన ఆ వేదనల సారూప్యముతో మూడవ మందును వాడి నివారణను పూర్తి చేయవచ్చును. అప్పుడు కూడా తగ్గలేదనుకోండి, ఏం చేయాలి? మళ్ళీ సిమ్టమ్ టోటాలిటీ తీసుకోవాలి. మళ్ళీ సిమ్టమ్ టోటాలిటీ తీసుకొని మళ్ళీ అంటే ప్రతి కేసును కూడా ఫ్రెష్ కేసుగా గమనించుకోవాలి. అంటే దాన్ని మనకు ప్రీవియస్గా ఐడియా ఉంటుంది కదా, ఏమేమి తగ్గినాయి ఏమేమి పెరిగినాయి అనేది. దాన్ని బట్టి మళ్ళీ ఫ్రెష్ కేసుగా గమనించుకుంటూ రావాలి అని చెప్తున్నారు అనమాట. ఇలా ఎప్పుడు వరకు చేయాలి? పూర్తయ్యే వరకు చేయాలి. కేసు క్లోజ్ అయ్యే వరకు చేయాలని చెప్తున్నారు. దాని తర్వాత 169లో కూడా మనకేం చెప్పారు? మొట్టమొదటగా రోగిని పరీక్షించినప్పుడు వాని వేదనా సముదాయము మొత్తమునకు సరిపోయిన మందు లభింప లభింక లభింపకపోవుట సంభవమని చెప్పి ఉంటుంది కదా. అంటే మన దగ్గర ఉన్నటువంటి మెడికల్ నాలెడ్జ్ మొత్తం లేదు, మెటీరియల్ నాలెడ్జ్ మొత్తం లేదు. కొన్ని 3000 4000 డ్రగ్స్ ఉన్నాయి. మనం వాడేది మహా అంటే 300 400 డ్రగ్స్ ఉంటాయి. అంటే మన ఫ్రీక్వెంట్గా రిపీట్ చేసుకునేవి రేర్ కలిపితే ఇంకొక 100 ఉంటాయి కావచ్చు. అంటే ఇటువంటి ఇన్ని మెటీరియల్ ఇన్ని డ్రగ్స్ ఉన్నప్పటికీ మనకి నాలెడ్జ్ లేదు కదా. మనకు అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి? ఉన్నటువంటి వేదనా సముదాయాన్ని తీసుకొని జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. అంటే సిమ్టమ్ టోటాలిటీని బేస్ చేసుకొని ఇవ్వాలి అని చెప్తున్నారు. కొన్ని వేదనలకు ఒక మందు, మరికొన్ని వేదనలకు రెండో మందు సరిపోయింది అనుకోము. అంటే ఈ కొన్ని కేసెస్ ఎట్లుంటాయి? ఇప్పుడు కొన్ని కేసెస్ ఏమో ఇప్పుడు వాడికి ఏమో ఏదన్నా ఒక పారాలసిస్ కేసు ఉంది అనుకోండి. అంటే పారాలసిస్ అంటే పోస్ట్ స్ట్రోక్ తర్వాత వచ్చినటువంటి సిమ్టమ్స్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? మనం వాడికి ఇదే కేసు అంటే రెగ్యులర్గా కనిపించేవి. ఆ, వాడికి నక్సవామిక ఇవ్వాలనుకుంటాం కానీ అక్కడ ఈ పారాలసిస్ కేసుకి కాస్టికం కూడా ఇవ్వాలని అనుకుంటాం. అంటే కాస్టికం రిపీట్ చేయాలో లేదంటే నక్సవామిక రిపీట్ చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలి అని చెప్తారు. రెండింటిని వానిని ఒకదాని తర్వాత ఒకటి వాడరాదు. ఇది ఇచ్చిన తర్వాత ఇది వాడరాదు. అంటే ఫస్ట్ అది ఇద్దాం తర్వాత ఇది ఇద్దాము అన్నట్టుగా. అంటే ఇది పొద్దున ఇది మధ్యాహ్నం అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అలా చేయొద్దని చెప్తున్నారు. రెండింటిని కలిపి అసలే వాడరాదు. నక్షత్రమిక కాస్టికం రెండు కలిపి కూడా ఇవ్వచ్చు అని అనుకుంటారు. అట్లా అసలుకే చేయొద్దు అని చెప్తున్నారు. రెండింటిలోనూ ఎక్కువ సారూప్యమైన మందును మొదట వాడవలను. మోస్ట్ అప్రోప్రియేట్ మెడిసిన్ ని ఫస్ట్ వాడమని చెప్తున్నారు. మనకు ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చేది అదే కదా. ఈ లాస్ట్ మూడు అఫర్జం 167 8 9లో కూడా చెప్పింది అదే. ఏంటి? మోస్ట్ సిమిలర్ మెడిసిన్ ని ఇవ్వాలి అని చెప్తున్నారు. అప్పుడేంటి? ఏదో కొద్ది గొప్ప ఆల్టరేషన్ అయింది, కొన్ని కేసు వర్స్ అయింది అనుకోండి, పర్వాలేదు. అప్పుడు కూడా సిమ్టమ్ టోటాలిటీని చూసుకొని ఇవ్వాలి, కానీ రెండు కలిపి ఇవ్వద్దు అని చెప్తున్నారు అనమాట. దాని నివారణ రెండింటిలోని ఎక్కువ సారూప్య మందును మొదట వాడవలెను. మోస్ట్ అప్రోప్రియేట్ మెడిసిన్. దాని నివారణ పూర్తి అయిన వెనుక మిగిలిన వేదనలను మరల కూర్పు చేయవలను. ఉన్నటువంటి సిమ్టమ్ టోటాలిటీని మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ చూడాలి, మళ్ళీ గమనించాలి. అప్పుడు ఏం చేసి అంటే దాన్ని రీకేస్ టేకింగ్ అంటారు. మనకి సాల్వ్ అవ్వట్లేదు కేసు అంటే ఏం చేస్తాం? మనం కొత్త గొప్ప మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. అలా చేయాలని చెప్తున్నారు. మరల కూర్పు చేయవలను. అప్పుడు దానికి సరిపోయిన మందును వాడవలను గాని మొదట నిర్ణయించిన రెండవ మందును వాడరాదు. అంటే అప్పుడు ఏంటి? సరే, ఇంతకుముందు నక్సమిక ఇవ్వలేదు కదా, ఇప్పుడు కాస్టికంతో చెక్ చేద్దాం అనుకున్నాను. కాదు, అట్లా చేయకూడదు. మళ్ళీ సిమ్టమ్ టోటాలిటీ తీసుకుంటే వేరేది ఏదో వచ్చింది అనుకోండి, ఆర్నికా వచ్చింది అనుకోండి, అప్పుడు ఆర్నికా ఇవ్వాలి. అంతేగాని అది కాస్టికం ఇండికేట్ అవుతుందని కాస్టికం కాదు. ఇండికేట్ అవుతుందంటే మన మైండ్లో అట్లా ఉంది, ప్రెజుడైజ్ చేసుకుంటుంటాం కదా. అది కాకుండా మళ్ళీ ఏది మోస్ట్ సిమిలర్, ఏది మోస్ట్ అప్రోప్రియేట్ అది మాత్రమే ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. ఇది మనకు 167 8లో 9లో కూడా ఈ మూడిట్లో కూడా క్లియర్గా ఇదే చెప్పారనమాట. ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి మళ్ళీ నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. శుభోదయం అండి. సార్ నమస్కారం. అయితే ఆర్నన్లో ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ హనుమాన్ గారు అన్ని కేసెస్లో అన్ని సిమ్టమ్స్ లక్షణాలన్నీ కరెక్ట్గా దొరకవు. అప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి కదా. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఉన్నారంటే ప్రపంచంలో, ఇన్ని కోట్ల మంది ఒకరిని పోలిన ఒకరు ఉంటారా అండి? మన ప్రాక్టికల్ చూసినంత వరకే ఉంటారా? చంద్రమోహన్ లాగా చంద్రమోహన్ ఉంటాడా?
వ్యక్తిత్వం కానీ రూపు కానీ రంగు కానీ అన్నీ ఉండవు కదా. మరి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మెడిసిన్స్ కూడా అన్ని పర్సనాలిటీస్ కావాలి కదా, అన్ని కోట్ల మందులు కావాలి కదా, అవునా లేదా? మరి అట్లా దొరకవు, ఇంకా అన్ని ప్రూవ్ కాలేదు. యాక్చువల్ చెప్పాలంటే అప్పటికిప్పటి చాలా మెడిసిన్స్ ప్రూవ్ అయినాయి, దాదాపుగా వందలో. ఏది బర్డ్ రెమెడీస్ అని, నెక్స్ట్ మోనోకార్లేట్ రెమెడీస్ అని, అట్లా అంటే బియ్యం నుంచి గోధుమల నుంచి అట్లా తయారు చేసిన మెడిసిన్స్ ఇవన్నీ ఇప్పుడు కొన్ని అంటే ప్రూవ్ అయినాయి మధ్యలో. అయితే అన్ని కోట్ల మందికి సరిపోయిన మందులు దొరకవు కదా. అప్పుడు ఏం చేయమంటున్నారంటే లక్షణాలు తీసుకొని ముఖ్యమైన వేదనలు ఏవైతే రెమెడీ దగ్గరగా ఉంది దాన్ని మాత్రం తీసుకోమంటున్నారు. అయితే ఈ టెక్నిక్ తెలియక చాలా మందికి ప్రిస్క్రిప్షన్ పోతుంది. మరి ఏ లక్షణాలు తీసుకోవాలా? రెండు కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఏ లక్షణాలు తీసుకోవాలి, అది పెద్ద డైలమా. మనకు ఒకసారి రిపీట్ ఒక రెమెడీ రాసి మళ్ళీ రిపీట్ చేస్తే కూడా మళ్ళీ అదే అనిపిస్తూ ఉంటుంది. ఆర్థికాలం అనిపిస్తుంటుంది, కాస్ట్గా అనిపిస్తుంది. రెండింటికి మంటలు ఉన్నాయి, రెండింటికి మొడాలిటీస్ ఏం స్పెసిఫిక్గా టైమింగ్స్ లేవు. అప్పుడు ఏం చేయాలి? అసలు చాలా మందికి యాంగ్జైటీ బాగా ఎక్కువ ఉంది, యాంటిసిపేషన్ ఎక్కువగా ఉంది, ఆర్జెనెటికమా జెల్సేమియమా సెలీషియానా. యాంగ్జైటీ రెమెడీస్లో చాలా ఎక్కువ మటుకు ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి మనకు. అర్థమైందా? బాగా టెన్షన్ పడుతున్నాడు, అప్పుడు ఏం చేయాలి? అందుకని ఏవి ముఖ్యమైనవి ఏవి అముఖ్యమైనవి చూసుకోవాలి. కామన్ సిమ్టమ్స్ ఎక్కువ మటుకు, అన్కామన్ సిమ్టమ్స్, టిపికల్ సిమ్టమ్స్, అటిపికల్ సిమ్టమ్స్, ఇందులో ఏది ఎక్కువ ఇండికేట్ ఉందో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అర్థమైందా? ఒక కేసులో మోషన్ ఫ్రీ లేదు అంటే నక్సామిక దొరికింది. మోషన్ ఎన్ని రోజులైనా రావట్లేదు, అసలు సెన్సేషన్ వచ్చినట్టే రావడం లేదు. అయిన తర్వాత వచ్చినట్టే రావడం లేదు, ఎన్ని రోజులైనా సెన్సేషన్ లేదు, మోషన్ మాత్రం సాఫ్ట్గానే వస్తుంది అనగానే మనకు రెమెడీ కనిపిస్తుంది. అయిన తర్వాత విపరీతమైన బద్ధకం, లేవబుద్ధి కాదు, ఇట్లా కొన్ని లక్షణాలు వచ్చినాయి. మనకి ఏ రెమెడీస్ మైండ్లోకి వచ్చాయి చెప్పండి? నక్సోమిక, బ్రయోనియా, ఆ, ఇంకా కాలికేరకార్, ఇంకా ఇట్లా కొన్ని జెల్స్మియం, జెల్సీమియం మందులో అంతకుముందు యాంగ్జైటీలో వచ్చింది. అల్యూమినా. అల్యూమినా, కరెక్ట్. ఇట్లా వచ్చాయి. ఇప్పుడు మరి ఇందులో ఏది ఇవ్వాలి మనం? నక్సామిక ఇవ్వమంటావా? నక్సామిక ఏది కామన్ రెమెడీ, కామన్ సిమ్టమ్, ఓన్లీ మలబద్ధకం మీద ఉంది, కానీ వాడు అంత ఆవేశపరుడు కాదు, సో మనం పక్క పెట్టేసాం. అట్లా చూసుకొని ఏ లక్షణాలు ఎక్కువ ఇండికేట్ అయ్యి చూసుకోవాలి. వాడు చాలా బద్ధకస్తుడు, ఎప్పుడు కదలడానికి ఇష్టం లేదు అన్నప్పుడు బ్రెయిన్ చూసుకోవాలి. అట్లా ఏ లక్షణాలు ఎక్కువ ఇండికేట్ అయ్యాయి అంటే ఇక్కడ మెంటల్ జనరల్స్ ఎక్కువ ఇండికేట్ అయ్యాయి. అందుకని ఒక రూల్ చెప్పారు మాస్టర్ గారు, హనుమాన్ గారు. సిమ్టమ్ సిమిలారిటీలో జనరాలిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫిజికల్ పర్టికులర్స్ కన్నా రెండు జనరాలిటీస్ ఈక్వల్ టు 2 పర్టికులర్స్ ఈక్వల్ టు 1 జనరల్. అది కూడా ఒక చెప్పినారు. అంటే 2 పర్టికులర్స్ సూట్ అయినా ఒక జనరాలిటీస్ సరిపోతుంది, అంత ఇంపార్టెంట్ జనరాలిటీస్. బికాజ్ జనరాలిటీస్ విల్ బి ఇట్స్ ఇన్నర్ ఎక్స్ప్రెషన్ కదా. ఎందుకని జనరాలిటీస్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. జనరాలిటీస్ సెట్ అయినాయనుకో ఆ కేసు చాలా మటుకు తగ్గిపోతుంది. అందుకని దీన్ని ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు. అది బాగా చదువుకుంటే ఇప్పుడు చాప్టర్కి మనకి కోరిలేషన్గా ఉంటుంది. అందుకని లక్షణాలని పార్షియల్గా ఇండికేటర్ రెమెడీ చూసుకొని ఏది ఎక్కువ ఇండికేట్ ఉందో చూసుకొని మళ్ళీ నెక్స్ట్ అయిన తర్వాత చాలా మటు తగ్గిపోయింది అనుకో ఓకే, తగ్గింది అనుకో ఓకే, ఎందుకంటే అది జనరాలిటీస్ సెట్ అయ్యేది తగ్గిపోయింది. ఒకవేళ తగ్గకుంటే అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ అప్పుడు లక్షల సముదాయం తీసుకొని మళ్ళీ రిపోర్టరీ చేసుకొని మళ్ళీ లక్షణాలని మళ్ళీ క్లియర్గా వాళ్ళ పక్కన వాళ్ళని అడిగి అబ్బాబ్బాబ్బా అయ్యా ఈ లక్షణం మర్చిపోయినా సార్, అయ్యా ఎంత పొరపాటైంది. మా ఆయన వచ్చి సార్ మా ఆయనకు చాలా ఎక్కువ సార్, అసలు
ఎప్పుడు కడుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఈవెన్ మెన్సెస్ అయినప్పుడు గోడలు కూడా అయిపోయిన తర్వాత గోడలు కూడా కడుతుంది. మీకు కేసు చెప్పా కదా. అప్పుడు ఏం చేయమన్నాడు, వాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమన్నాడు. అప్పుడు ఏం చేసాము, ఫస్ట్ ఏం చేసాం, అంతకుముందు రొమాటో ఆర్థరైటిస్ కేసులో ఫస్ట్ ఏం చేసా నేనంటే మెగ్నీషియా సల్ఫ్ ఇచ్చా, కొంతవరకు పనిచేసింది. కానీ తర్వాత ఏమైంది, వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్పిన లక్షణ సముదాయాన్ని పట్టుకొని ఆర్సిక్ ఆల్బమ్ వేసిన తర్వాత దాదాపు 4 ఇయర్స్ నుంచి కూడా అసలు అదే రెమెడీతో మెయింటైన్ చేసి ఇప్పుడు డ్రగ్స్ బాగా సెలెక్ట్ అయ్యాయి. మీకు ఆ కేసు చెప్పాను, రొమాటోఆర్థరైటిస్ కేసు. మళ్ళీ అసలు వేరే రిపోర్టర్ నిన్న కూడా వచ్చింది ఆమె. ఎందుకంటే చాలా చాలా సార్ నాకు అన్నీ తగ్గిపోయాయి సార్, ఆర్సికాల్వం అంతే, ఓన్లీ సింగిల్ మెడిసిన్, మళ్ళీ వేరే లేనే లేదు. ఆర్సికాల్వం 10 ml, ఆర్సికాల్వం 10 ml దాదాపుగా 2 years బ్యాక్ వేశారు. మళ్ళీ ఇంత రిపీట్ కాలే, 2023 జనవరిలో వేశారు. మరి నిన్న కూడా వచ్చింది బాగుంది సార్ అని. ఇంకేం చేయాలి మనం, క్లాస్ పెంచి పంపించాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పాయింట్, మనము సెలెక్ట్ చేసే సిమ్టమ్స్ని బట్టి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంతేగాని పర్టికులర్స్ మీద సెట్ అయింది అనుకో, దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అట్లా మీరు ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ను చూసుకొని వెళ్తే చాలా మటుకు మనకి ఎక్కువ మటుకు మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఓకే, అది నెక్స్ట్. ఇంకెవరికన్నా ఇంకో టాపిక్ అనుకున్నాం ఇవాళ. ఏమనుకున్నాం, హోమియోలో ప్రాథమికంగా వస్తుంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి ఒక్కొక్కటి చెప్తే దానికి మీకు ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తాను, గుర్తుపెట్టుకో. ఎవరికంటే వాసుదేవ్ సార్, అనిల్ బాబు సార్, చిలకలపేట నుంచి. సార్ చెప్పండి సార్. నమస్తే వాసుదేవ. నమస్తే సార్. అది ఇప్పుడు మామూలుగా కేస్ షీట్ మొత్తం అంతా రాశాక ప్రస్తుత వేదనలు చెప్తున్నారు సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్లో కూడా కలిసిద్ది, కానీ కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతున్నాం అంటే కొన్ని లక్షణాలు నక్స్వామిక లాగా ఉన్నాయి, కొన్ని పల్స్టిల్ లాగా ఉంటున్నాయి. కాసేపు ఆగితేనేమో వాళ్ళు చెప్పేదానికి అది నిజం అబద్ధం కూడా కొన్ని అర్థం కావట్లేదు. ఫేస్ ఫీలింగ్ చూస్తే కొన్ని అబద్ధం చెబుతున్నారని తెలుస్తుంది సార్. అప్పుడు ఎట్లా సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు సార్. ఓకే, గుడ్. ఇంతకుముందు చెప్పుకున్న టాపిక్ కంటిన్యూషన్ ఇది, మీరు అడిగిన డౌట్ కూడా కదా. ఏ సిమ్టమ్స్ అవును సార్. ఎట్లా పట్టాలా, కేస్ టేకింగ్ తర్వాత లక్షణాలని ఎట్లా తీసుకోవాలి, ఏ రెమెడీ అనేది కన్ఫ్యూజన్ గా ఉంది మాకు, అంతేనా? అవును సార్. గుడ్. నెక్స్ట్ రాసుకో. నెక్స్ట్ ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి, అనిల్ బాబు గారు. నెక్స్ట్ సార్ ఇంకొక డౌట్ కూడా అడగచ్చు సార్, రాసుకుంటారా? చెప్పండి. మీరు చెప్తే అన్ని రాసుకున్న తర్వాత అన్ని కలిపి నేను వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు శరీరం అంతా బాగా నీరు పట్టి వస్తున్నారు సార్. ఇది ఎనిమికల్ అంటే రక్తహీనత వల్ల కానీ లేదా ఈ కీళ్ళవాతం వల్ల కానీ వస్తున్నారు సార్. మామూలుగా వేడి పడదు అంటే గనక ఎపిస్ వేస్తాం, కానీ వాళ్ళు మొడాలిటీస్ ఏం లేవు అంటున్నారు. ఒక్కోసారి వేడి పడుతుంది అన్నారు, అప్పుడు ఎపిస్ వేయొచ్చా వేయకూడదు అనేది అర్థం కావట్లేదు సార్. ఒళ్ళంతా బాగా నీరు పట్టి వేలు పెట్టి నొక్కితే చుట్టబడుతుంది సార్. అయితే అది కామన్ సిమ్టమ్, అది ఓకే డిసీజ్ సార్. సిమ్టమ్. అది ఈవెన్ రియల్ ఫెయిల్యూర్లో కానీ రొమాటో ఆర్థరైటిస్లో కానీ అది వాపు అనేది కామన్ సిమ్టమ్. ఇట్ ఈస్ అ సిమ్టమ్ ఆఫ్ డిసీజ్. దాన్ని పట్టుకొని మనం ఇవ్వద్దు అట్లా. అయితే దాన్ని ప్యాథాలజీని కూడా అర్థం చేసుకోవాలి. హనుమాన్ గారు థర్డ్ ఆపరేషన్లో ఏం చెప్పారు, ప్యాథాలజీని అర్థం చేసుకోండి అని చెప్పారు. అయితే వాపు ఎందుకు వచ్చింది, దాన్ని బట్టి వాళ్ళ యొక్క మానసిక లక్షణాలను బట్టి దాన్ని బట్టి మీరు ఆ కేసుని ఎవాల్వ్ చేస్తే మంచిది. అంతేగాని వాపు చూసి ఇచ్చామనుకో, ఎపిస్ ఇస్తే పని చేస్తుంది, వాపు తగ్గుతుంది, కానీ డిసీజ్ తగ్గదు లోపల, ఎందుకనే పాయింట్ సెట్ కాదు. అదే కేసులో వాడికి చిరాకు, కోపము, ఎండ పడలేకపోవడము, నెక్స్ట్ యూరిన్ మంటగా ఉండడం, ఇవన్నీ లక్షణాలు సరిపోయాయనుకో, అప్పుడు ఎపిస్ ఇస్తే అదే కేసులో సెట్ అవుతుంది. అట్లా అందుకని ప్రతిసారి లక్షణ సముదాయాన్ని చూసుకొని మాత్రమే, లక్షణ సముదాయం అంటే డిసీజ్ని అర్థం చేసుకోవాలి, ప్యాథాలజీని అర్థం చేసుకోవాలి, దాన్ని వాళ్ళ రెమెడీ సెలక్షన్ కూడా చూసుకోవాలి. ఇట్లా చూసుకుంటూ వెళ్తే చాలా పర్ఫెక్ట్గా మెడిసిన్స్ ఇవ్వచ్చు. వాసుదేవ సార్. సార్ శివకుమార్ సార్. సార్ నమస్తే సార్, శివకుమార్ చెప్పండి. సార్ ఇప్పుడు మనకి మెంటల్ సిమ్టమ్స్ అన్ని మ్యాచ్ అయ్యి డ్రగ్ సెలెక్ట్ చేసేటప్పుడు థర్మల్ మోడాలిటీ ఒకసారి మ్యాచ్ కాకపోతే మనం ప్రొసీడ్ అయిపోవచ్చు సార్? గుడ్, ఇది కూడా గుడ్ క్వశ్చన్. కరెక్ట్. అయితే సోరా, సైకోసిస్, సిఫిలిస్ అని 3 మ్యాసమ్స్ ఉంటాయి.
సోరా కానీ సైకోసిస్లో కానీ మీకు మొడాలిటీస్ చాలా మటుకు పర్టికులర్గా ఇండికేట్ అవుతాయి. అది దొరుకుతాయి కూడా. దొరికిన తర్వాత ఖచ్చితంగా మ్యాచ్ చేసుకోవాలి. సిఫిలిటిక్ మ్యాజం డిస్ట్రక్టివ్ పాథాలజీ ఎక్కువగా ఉన్న కేసెస్లో బాడీ యొక్క ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కేసెస్ కానీ లేకపోతే ఏవి కిడ్నీ ఫెయిల్యూర్ రియల్ ఫెయిల్యూర్ ఇటువంటి కేసెస్లో ఏమవుతుందంటే టిష్యూ చేంజెస్ ఎక్కువగా బాగా అడ్వాన్స్డ్ ఉన్నప్పుడు బాడీ హిస్టరికల్గా ప్రవర్తిస్తుంది. అంతకుముందు అంతకుముందు వాడి నేచర్ వేరేలా ఉంటుంది, తర్వాత నేచర్ వేరేలా ఉంటుంది. దాన్ని కన్సిడర్ చేసుకొని మన ఎక్స్పీరియన్స్ ప్రకారం అప్పుడు మెడాలిటీస్ కూడా సరిపోయినాయి అనుకో ఓకే, సరిపోకపోయినా మిగతా లక్షణాలన్నీ సరిపోయాయి అనుకో అటువంటి కండిషన్స్లో ఇచ్చేయచ్చు. అదే ఫీవర్లో కానీ చిన్న చిన్న ఈ ఎలిమెంట్స్లో కానీ నాకు చలి అస్సలు పడట్లేదు అన్నారనుకోండి, నేను బ్రెయిన్ ఇస్తానొద్దు లేకపోతే ఎపీస్ ఇస్తానొద్దు. కానీ అదే అడ్వాన్స్డ్ పెథాలజికల్ కేసెస్లో మాత్రం మొడాలిటీస్కి తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, మిగతా లక్షణాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకని అలాంటివి జాగ్రత్తగా గమనించుకోవాలి. అయిన తర్వాత ఆ, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మామిడికాయ ఉంది. మామిడికాయ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ పిందెలాగా ఉన్నప్పుడు ఒకరొకరు ఉంటుంది, అవునా లేదా? అయిన తర్వాత కాయ అయినప్పుడు ఎట్లా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. అదే పండు అయిన తర్వాత ఎట్లుంటది? మరి ఎందుకు? అదే కాయ కదా, అవునా లేదా? అదే కాయ 3 రకాల లక్షణాలను చూపిస్తుంది. అదే పల్స్టిల్లా ఫస్ట్ అలాగ ఉంటాయి, కొన్ని లక్షణాలు చూపిస్తుంది. సోరిక్లో ఎలా ఉంటుంది, సైకోస్లో ఎలా ఉంటుంది, సిఫిలిస్లో ఎలా ఉంటుంది, అలాంటి జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు సల్ఫర్ ఉన్నాడు ఎగ్జాంపుల్. సల్ఫర్లో సరే ఇది అడ్వాన్స్ క్వశ్చన్ కానీ చెప్తానండి, తప్పదు, ఎందుకంటే కొన్ని పాయింట్స్ అందరికి అర్థమవుతాయి. సల్ఫర్లో ఏమంటారు? ర్యాగుడ్ ఫిలాసఫర్ అంటాడు, మడ్డిగా ఉన్నాడు అంటాడు. అదే ఫ్యాస్టిడియస్ తీసుకుంటే సల్ఫర్ 3 గ్రేడ్లో ఉంది. మరి అతి నీట్గా శుభ్రంగా ఉంటాడు ఫ్యాస్టిడియస్ అంటే కదా, ఎక్కడొక్కడ పెడతాడు, అందులో కూడా సల్ఫర్ 3 మార్క్స్ ఉంది. మరి ఎట్లా మనం స్టడీ చేసుకోవాలి దాన్ని అంటే, సోరా మయాజం సైకోస్ మయాజంలో ఉన్నప్పుడు వాడు ర్యాగుడ్ ఫిలాసఫర్గా ఉంటాడు. అదే సివిలిటీకి అడ్వాన్స్ పెథాలజికల్ కేసెస్ వచ్చినప్పుడు లేదా ఏజ్ ఎక్కువ అయినప్పుడు వాడు ఫ్యాస్టిడియస్కి వెళ్ళిపోతాడు. ఫ్యాస్టిడియస్కి వెళ్ళిపోయి శుభ్రంగా పెట్టుకుంటుంటాడు. శుభ్రంగా పెట్టుకోవాలని అందరికి లెక్చర్స్ ఇస్తుంటాడు. ఏంది అసలు ఎట్లా పెట్టుకుంటారు మీరని వాడు లెక్చర్స్ ఇస్తుంటాడు. అంతకుముందు మాత్రం అట్లా పెట్టుకునేవాడు కాదు వాడు. అప్పుడు వాడు చెప్తాడు అందరు కూడా, నేను కూడా అట్లాగే పెట్టుకున్నాను ఇంతకుముందు, ఇప్పుడు మాత్రం నీట్గా పెట్టుకుంటున్నాను, అది మీరు కూడా నేర్చుకోండి నా నుంచి అని అంటాడు. అట్లా ఉంటుంది సల్ఫర్ లాజిక్, అర్థందా? అట్లా మనం గమనించాలి. అట్లా అట్లా ఫ్యాస్టిడిస్ అనేది సల్ఫర్లో చేస్తుంది. అందుకని మనం డ్రగ్ని సెలెక్ట్ చేసినప్పుడు అడ్వాన్స్డ్గా ప్యాథాలజికల్గా ఎక్కువ డీల్ అవుతున్నప్పుడు మాత్రం మనం అన్నిటి కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. డ్రగ్ యొక్క ఫేజ్ మారిపోతుంది. ఒక పండు ఎట్లయితే పుల్ల కాయ నుండి తీయగా మారిపోయిందో అట్లా అట్లా ఒక డ్రగ్ ఫేజ్ కూడా మారిపోతుంది. జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ ఇంకెవరండి? ఇంతకుముందు ఎవరో అడిగినారు క్వశ్చన్. సార్ అనిల్ బాబే సార్, ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను సార్ చెప్పండి. పూర్ణానందం గారు ఒకరు అడిగారు, చెప్పండి. ఇప్పుడు ఈ మానసిక లక్షణాలు బాగా ఉన్నప్పుడు 1M దాటి 1M 10M వేస్తారు కదా సార్, బాగా అవే ఎక్కువగా ఉన్నప్పుడు. అప్పుడు ఈ మనం ఒక్కోసారి స్కిన్ మీదకి డిసీజెస్ వస్తాయి, అదే ఎలర్జీ లాగా అలా వచ్చినప్పుడు యుట్టికా గానీ కేఎంఏ గానీ వేస్తే సప్రెస్ చేసినట్టు అయిద్దా సార్, లేదా వేయొచ్చా సార్? అసలు ఏది వేయద్దండి, వదిలేయాల. ఓకే సార్. ఎందుకంటే ఏది ఇచ్చినా మందే కదా, అవునా లేదా? అవును సార్. వెన్ అవును mentally is very stable, mentally very happy, the disease itself descended to the physical plane. అంటే మెంటల్ ప్లేన్ నుంచి డిసీజ్ సెట్ చేసుకున్నప్పుడు ఫిజికల్ ప్లేన్కి వచ్చినప్పుడు అంటే బాడీ ఏం చేస్తుంది? అక్కడ శరీరం ఏం చేస్తుంది? లోపల క్లీన్ అవుతుంది. క్లీన్ అవుతున్నప్పుడు ఏమైతే కుళ్ళు లోపల ముడుస్తుంటే బయటపడుతుంది, కంపౌండ్ లో పడుతుంది. అప్పుడు మరి కంపౌండ్ లో క్లీన్ మళ్ళీ శుభ్రం చేసి లోపల పడేస్తామా? సార్. అవునా లేదు? అవును సార్, అంతే సార్. అందుకని అటువంటి చర్మానికి టార్గెట్ చేసి సార్ దురద ఉన్నా ఏం బతుకున్నా మనం ప్లాస్మా మాత్రం ఇచ్చి పంపించాలి. అప్పుడు ఏది ముట్టుకోకూడదు.
స్రావాలు వస్తాయి సార్, అది కొద్దిగా ఎక్కువై స్రావాలు వస్తుంటాయి సార్. ఏదైనా కానీ చూసుకోవాలి అంటే మెంటల్ పెయిన్ లో బాగా ఆ, బాగా ఫ్రీగా ఉన్నాయనుకో, ఫిజికల్ పెయిన్కి వచ్చింది ఉమ్. అనుకో, ఒకవేళ ఫిజికల్ పెయిన్ లో కూడా సివిలిక్ గా అడ్వాన్స్డ్ గా ఇబ్బంది పెడుతుంది అనుకో, అదే మెడిసిన్ రిపీట్ చేయొచ్చు. ఆల్రెడీ వేసిన మెడిసిన్ 1 mg 10 mg మళ్ళీ ఇంకో డోస్ వేయాలి దాన్ని సార్. బట్టి కేసుని బట్టి వెళ్ళాలి. బట్టి అదే అదే రిపీట్ కేసుని చేయొచ్చు. బట్టి. అట్లా దాన్ని బట్టి ఉమ్. అంటే అక్కడ కూడా స్టాండ్ స్టిల్ అయిపోయింది కేసు అని అర్థం. లోపల చీపురు ఉమ్. కుడిచింది, మళ్ళీ పక్కన టీ తాగి పక్కన కూర్చున్నాడు, మళ్ళీ బయట కుళ్ళేసి అట్లా పెట్టుకుని. అప్పుడు వాళ్ళు లేరా 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 టీ వాళ్ళు వస్తున్నారు మొత్తం ఊడురా అని చెప్పినట్టు మళ్ళీ ఇంకో రెమెడీ ఇవ్వాలి అప్పుడు. వెన్ ద కేస్ is స్టాండ్ స్టిల్ ఈవెన్ ఇన్ ద స్కిన్ డిసీజ్ అండ్ కేస్ ఓకే. హ్యాస్ నో ఫర్దర్ ఇంప్రూవ్మెంట్, దెన్ యూ కెన్ రిపీట్ ద సేమ్ మెడిసిన్. ఓకేనా సార్? ఓకే సార్. సార్ మయాజమాటిక్ గా కూడా చూడొచ్చా సార్ సార్ అప్పుడు? వాస్తే నెక్స్ట్ మయాజం. సార్ 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 వాస్తే ఒక డౌట్ సార్. పేరు చెప్పండి సార్. నరసింహరావు సార్. నరసింహరావు సార్. నరసింహారావు గారు. అమ్మ నేను నెక్స్ట్ నేను సార్ ఇప్పుడు అమ్మా. సార్ ఇప్పుడు సల్ఫర్ కేసులోనే మీరు సిఫిలిటిక్ కండిషన్ లో ఉన్నప్పుడు అవునండి. మనకి ఫాస్టిడియస్ కనిపిస్తుంది కదా, అవును. మరి ఆ టైంలో మనం సల్ఫర్ని ఎలా గుర్తించగలుగుతాం? ఎట్లా గుర్తించాలి అంటే వాడు అప్పుడు కూడా నీట్ గా ఉండాలని లెక్చర్స్ ఇస్తుంటాడు. చెప్పాం ఇంతకు ముందే, వాడు నీట్ గా ఉండాలని లెక్చర్స్ ఓకే ఓకే ఇస్తుంటాడు. లెక్చర్స్. కానీ వాడి థియరైజేషన్ మారదు. అంటే వాడు లెక్చర్ ఇవ్వడము వాడి యొక్క అది మారదు. కాకపోతే వాడు ఇట్లా చేయాలని దాని మీద పెద్ద రాజాంతం చేస్తుంటాడు. అర్థమైందా సార్? నిజంగా ఆర్చగలం వాడుకో అలా చేయడు. వాడు చాలా డిగ్నిఫైడ్గా ఉంటాడు. పల్స్లో కూడా ఫ్యాస్టిడియస్నెస్ ఉంటుంది. వాళ్ళు చాలా మైల్డ్గా ఉంటారు. అయితే బేసిక్ నేచర్ ట్రేట్ ఉందో అది మాత్రం మారదు. మామిడికాయనే చూడడానికి ఎవరైనా ఇది ఓకే మామిడి సార్. పండు అంటారు, కానీ సార్ బేసిక్ షేప్ మాత్రం ఏం వాసుదేవ్ మారదు సార్, కదా. అవునా లేదా? అదే సార్ నేను అడగాలనుకున్నాను. ఒక సల్ఫర్ ఇలా మారిపోయినప్పుడు మరి ఏ గైడెన్స్ సిమ్టమ్ మీద మళ్ళీ అధ్యయనం చేసుకోవాలి? అదే సల్ఫర్ అని ఎలా తెలుస్తుంది మారిపోతూ ఉన్నప్పుడు? దాన్ని ఏది పట్టుకుని మళ్ళీ మనం దాన్ని చేసుకోవాలనేదే నా డౌట్ సార్. గుడ్ గుడ్, మంచిది. అయితే అప్పుడు ఏం చేయాలంటే బేసిక్ ట్రేట్స్ కొన్ని ఉంటాయి. ఏది వాడు ఆర్గ్యుమెంట్ చేయడం, లాజికల్గా మాట్లాడడం, ఇవి మాత్రం మారం. బేసిక్ నేచర్ మామిడికాయనే. నువ్వు పిందెగా ఉన్నప్పుడైనా చూసి మామిడికాయ అంటాడు ఎవరైనా, పండుగ ఉన్నప్పుడు కూడా మామిడికాయనే అంటాడు కదా. అవునా లేదా? అట్లా బేసిక్ అంటే ఏవైతే ఒక డ్రగ్ కి బలంగా చూపించే ముఖ్యమైన పాయింట్స్ కొన్ని అయితే అలా ఉంటాయి. దానికి అదనంగా కొన్ని కూడా మనం, అంటే అది డ్రగ్ చదువుతున్నప్పుడు రెండు రకాలుగా ఆ, త- అంటే మెయిన్ పాయింట్స్ ఖచ్చితంగా ఉండి తీరవలసినవి కొన్ని, అదనంగా కొన్ని మామూలుగా చూపించి కొన్నిట్లో అలా కొన్ని రెండు రకాలుగా మెయిన్ పాయింట్స్ కొన్ని, బక్క పాయింట్స్ కొన్నిగా ఉంటాయి సార్ ప్రతి డ్రగ్ అవునమ్మా. లోను. అయితే అడ్వాన్స్డ్ అయితే స్టార్టింగ్ లో వాళ్ళకి మాత్రం కన్ఫ్యూజ్ అవుతుంది ఈ పాయింట్ చెప్తే. స్టార్టింగ్ లో వాళ్ళకి అట్లాగే వెళ్తేనే బెటర్. అయితే అడ్వాన్స్డ్ పెథలాజికల్ గా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది కూడా ఆ డ్రగ్ ని పట్టగలగాలి మనం. ఫ్యాస్టిడియస్నెస్ లో కూడా వాడు చూసావా ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అనుకుంటాం. అప్పుడు ఆ చూసావా అప్పుడు ఇది మన హోమియో సెమినార్ లో కూడా అందగారు సల్ఫర్ గురించి చెప్పారు. ఏది వాడు నీట్ గా ఉన్నా కూడా దాని మీద కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడని. ఐడియా ఉందా? అట్లా ఆ రోజున బేసిక్ ట్రేడ్స్ మాత్రం మారవు. కొన్ని మాత్రం వాడు చూడంగానే వాడు నిజంగా నీట్ గా లేకపోయినా కూడా నిజంగా నీట్ గా ఉన్నట్టుగా కొన్ని వాళ్ళ యాక్షన్ చేస్తుంటాడు అట్లా. అందుకని ఆ బేసిక్ మాస్టారు ట్రేడ్స్ బట్టి మనం గుర్తుపట్టాలి. మాస్టారు సార్ నరసింహారావు గారు సరిపోయిందా? సరిపోయింది సార్, సరిపోయింది, అర్థమైంది. డ్రగ్ని కూలంకషంగా చదవాలండి. ఒక డ్రగ్ని ఓకే సార్. కెంట్లో చదవండి ఫస్ట్. అది కెంట్ చదివిన తర్వాత క్లార్క్లో చదవండి, అది ఫ్యారింటన్లో చదవండి, తర్వాత క్లార్క్లో చదవండి. ఇది బాగా మీకు ఉపయోగపడుతుంది. సార్ నమస్తే సార్. మురళీకృష్ణ అడిగిన గారు. తర్వాత సీనియర్ బదులు జూనియర్స్ కొంతమందికి ఛాన్స్ ఇద్దాం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పూర్ణానందం గారు. మాస్టర్ నమస్కారం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ చెప్పండి. మాస్టర్ ఈ సల్ఫర్ కేసులో మీరు చెప్పినట్టు సల్ఫర్ కేసులో సోరిక్ మయాజంలో స్టార్ట్ చేసాం మనం ట్రీట్మెంట్ అనుకోండి. వాడు సిఫిలిటిక్ లోకి రావడానికి అవకాశం ఉందా మన ట్రీట్మెంట్ లో ఉండగానే? ఎందుకుండదు? వెన్ యువర్ రెమెడీ ఇస్ రైట్, నీ కరెక్ట్ గా డ్రగ్ సెలెక్ట్ చేసావనుకో సివిలిటిక్ ఫేజ్ చాలా మటుకు తగ్గిపోద్ది. సివిలిటిక్ ఏజ్ ఎక్కువ రాదు, సివిలిటిక్ డిసీజ్ రావు కదా. అందుకోసం కదా హోమియోపతి, లేకపోతే ఇంకా హోమియోపతి ఎందుకు? ఓన్లీ కడుపు ఇది జలుబు దగ్గులకి
జ్వరాలకైతే ఇక హోమియోపతి ఎందుకు కదా, వాడి బేసిక్ నేచరే మారిపోవాలి, అప్పుడే హోమియోపతి. ఇంకా సార్ సార్ నమస్తే సార్. రవికుమార్, హైదరాబాద్ సార్. సార్ జూనియర్స్ ఎవరైనా మీకు డిఫికల్టీస్ అడగండి సార్. సీనియర్స్ సార్ నమస్తే సార్. గంగాధర్ ఫ్రమ్ అనంతపూర్ సార్. సార్ చెప్పండి. సార్ ఒక పేషెంట్ వచ్చినప్పుడు అది ఓన్లీ ఫిజికల్ సిమ్టమ్స్ మాత్రమే చెప్పి నాకు ఫస్ట్ ఇది తగ్గించండి మళ్ళీ మిగతా అడగండి అని చెప్పి కొంచెం ఇది చేస్తారు సార్. అప్పుడు మనం మెంటల్ సిమ్టమ్స్ మీద పోవాలా లేదంటే ఫిజికల్ సిమ్టమ్స్ మీద ఇవ్వాలి సార్? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంతకుముందు అనిల్ బాబు గారు అడిగారు, దీనికి చెప్తాను. ఒక కేస్ టేకింగ్ తీసుకుంటాం. కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత ఏమంటాడు, సార్ వీటికి మంది ఇవ్వండి సార్, తర్వాత నేను మంది ఇవ్వలేను అంటాడు. ఇంకేం చెప్పండి సార్, చెప్పండి సార్ అంటే ఏంటి, అక్కడ వాడి యొక్క స్వభావం ఏంటో మనం రాసుకోవాలి. ఇట్ ఈస్ ఇంక్లూడ్ ఇన్ ద డాక్టర్స్ అబ్జర్వేషన్. అంటే వాడు హీ డస్ నాట్ వాంట్ టు రివీల్ హిజ్ నేచరా, అంటే వాడి యొక్క స్వభావం చెప్పడానికి ఇష్టం లేదా ఒకటి, లేదా వాడు హర్రీ మ్యానా, అంటే వాడు సైకోటిక్ మేనేజం కిందకి వస్తున్నాడు కదా. అప్పుడు ఆ లక్షణాలు గమనించుకొని మీరేం చేయాలంటే కేస్ టేకింగ్లో సైడ్లో రాసుకొని వాటిని బేస్ మీద వాడి యొక్క లక్షణాలని రెండింటి మ్యాచ్ చేసుకొని మాత్రమే మంది ఇవ్వాలి, కానీ ఓన్లీ పర్టికులర్స్ మీద మాత్రం మంది ఇవ్వకూడదు. అర్థందా? ఇట్ మే సప్రెషన్. అప్పుడు ఓన్లీ టిష్యూ సాల్ట్స్ ఇచ్చి పంపించి తర్వాత రమ్మని చెప్పి చెప్పచ్చు. అట్లా ఒకటి చేసి, కానీ వాడికి సంపూర్ణ న్యాయం చేయాలి అంటే మీరు కొంచెం బాగా నేర్చుకున్నారు కనుక సంపూర్ణ న్యాయం చేయాలంటే మాత్రం మీరు వాడు కంప్లీట్గా వాడి నేచర్ని కూడా పట్టుకొని పక్కన వాడు రానప్పుడు వాళ్ళ భార్యని అడగాలి, అమ్మ ఏంటి వాడు అంటే అప్పుడు ఆ పాప అని చెప్పిన తర్వాత డ్రగ్స్ అన్ని టకటకటకటగా మారిపోతాయి. అందుకని అట్లా చూసుకోవాలి. అయితే అనిల్ బాబు గారు ఇంతకుముందు అడిగారు, సార్ కేసు టేకింగ్ తీసుకున్న తర్వాత మాకు నక్సంకనా పల్స్టిలానా డౌట్ వస్తుంది సార్, ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే కొంచెం కష్టపడాలి. ఎట్లా కష్టపడాలంటే కేసు టేకింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏవైతే అన్కామన్ సిమ్టమ్స్ ఉన్నాయో వాటిని కూడా మార్క్ చేసుకుంటూ పోవాలి. అన్కామన్ సిమ్టమ్స్, వాపులు ఉంది, తలనొప్పి ఉంది, ఇంతకుముందు చెప్పారు మీరు, వాపు ఉంది సార్, వాపుకు ఎపిస్ 200 వేయచ్చా అంటే వాపు అనేది అన్కామన్ సిమ్టమ్. అది అసలు దానికి మంది తీసుకోవద్దు, దానికి అసలు దానికి కన్సిడర్ చేయదు. వాపు అనేది వాపుతో పాటు ఎండ తగిలితే ఎక్కువ అవుతుంది అంటే దెన్ అండర్లైన్ ఇట్. అర్థమైందా? అయిన తర్వాత అసలు మా వాడికి పక్కన వాడు ఎవరైనా పాలు తాగినా కూడా వాడికి వాసన వస్తే లేచిపోతారండి అంటాడు, అది అండర్లైన్ చేసుకో. అయిన తర్వాత మోషన్ అస్సలు ఫ్రీ లేదండి, వచ్చినట్టే రాకపోవడం ఉందండి, అది అండర్లైన్ చేసుకోవాలి. కానీ మోషన్ రావట్లేదు అనే పాయింట్ కాదు అక్కడ. అట్లా మీరు అన్కామన్ సిమ్టమ్స్ మీరు ఒకసారి మీరు ఏం చేయాలంటే ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ అనే ఒక 2 వీడియోలు 3-4 వీడియోలు చెప్పాను నేను, అదొక్కసారి వినండి. కేస్ టేకింగ్కి ప్రిస్క్రిప్షన్కి మధ్యలో ఒక వారధి అని, ఏ పాయింట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ పాయింట్స్ తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ పాయింట్స్కి తీసుకుంటే మనకు అడ్వాన్స్డ్ ప్యాథాలజికల్ కేసెస్లో ఎక్కువ మనం న్యాయం చేయగలుగుతాం అనే పాయింట్ చాలా క్లియర్గా ఉన్నా, అది మేము ఇప్పటికి కూడా నేర్చుకుంటూనే ఉన్నాం. క్యాన్సర్ వాటిలో ఎలాంటి వాటికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, క్యాన్సర్ వాటిలో నీకు ఎక్కువ వరకు కాన్స్టిట్యూషన్ తగ్గిస్తే ఏమవుద్ది, డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకని ఏం చేస్తామంటే అప్పుడున్న లక్షణాలను బట్టి బాడీ ఏ లక్షణాల ద్వారా చూపిస్తుందో దాన్ని బట్టి మనం ముందు నిర్ణయిస్తాం అనమాట. అట్లా నేర్చుకుంటూ పోవాల్సిందే. అందుకని ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్లో మీరు అట్లా అండర్లైన్ చేసుకున్న తర్వాత అన్ని కలిపి ఒకసారి చూసుకున్న తర్వాత అప్పుడు మీకు అర్థం అవుద్ది వాడు ఫస్ట్ చిల్లియా హాటా. చిల్లి అనుకోండి, సగం రెమెడీ అన్ని పక్క పోతాయి. నీ మైండ్లో వచ్చినన్ని రాసుకో పక్కో. అన్కామన్ సిమ్టమ్స్ అన్ని అండర్లైన్ చేసుకోండి. మీకు మైండ్లో ఏ రెమెడీ సెట్నాయో అవన్నీ కూడా ఉదయం రాసుకున్న తర్వాత చిల్లియా, ఒకవేళ సోరిక్ కేసు కానీ సైకోటిక్ కేసెస్ అని కానీ అన్నారనుకోండి, చిల్లియా హార్ట్ అనే వరకు సగం రెమెడీస్ పక్కకు పోతాయి. అప్పుడు ఉన్న దానిలో సెలెక్ట్ చేసుకోండి వీసి. అప్పుడు ఉన్న దానిలో ఏది ఎక్కువ ప్రామినెంట్గా మెంటల్ సిమ్టమ్స్ కానీ జనరాలిటీస్ కానీ టైం మొడాలిటీస్ కానీ ఎక్కువ మటుకు ఏది ఇండికేట్ అవుతుందో చూసుకోండి. అప్పుడు దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అప్పుడు ఇస్తే మీకు కరెక్ట్ రెమెడీ దొరుకుతుంది. అప్పుడు కూడా దొరకలేదు, అప్పుడు కూడా మీకు
ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది. పలస్టిలా అక్షామిక పలస్టిన్ అక్షామిక కన్ఫ్యూజన్గా ఉంది. అప్పుడు ఏం చేయాలి? పక్క వాళ్ళని పిలవాలి. వాళ్ళ భార్యనో భర్తను పిలిపి అమ్మ ఎట్లా చేస్తారండి అంటే, ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆమె ఏమైంది, సార్ నాకు కోపం, మా కొడుకుని ఎవరో చంపారు సార్, చంపిన తర్వాత వాళ్ళని చూస్తే నాకు చంపాలన్నంత కోపం వచ్చేది సార్ అని చెప్పింది. ఆమెకు లెక్సెస్ ఇస్తే పనిచేసేది, కొంచెం పనిచేసేది, మళ్ళా రిలీఫ్ ఇచ్చేది. దాదాపు 1 year 1.5 year తర్వాత నిన్న వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు. సార్ మా అమ్మకి మందు కావాలంట సార్ అని అంటే, అప్పుడు వాళ్ళ అబ్బాయిని అడిగాను, ఏంటి సార్ ఎట్లా ఉంటుందమ్మా అంటే, చాలా సాఫ్ట్ సార్ మా అమ్మ. ఆ? ఆ, అయితే మరి ఇవన్నీ సిమ్టమ్స్ చెప్పింది కదా, ఇట్లా చంపాలని ఉండేది వాళ్ళని అంటే, అది ఒక డెల్యూషన్లో చంపిన బాధలో అప్పుడు మాత్రం ఆ లక్షణాలు అనిపించాయి, కానీ తర్వాత ఏం లేవు సార్ అమ్మకి. ఈవెన్ కోడళ్ళని కూడా వాళ్ళని ఏమనొచ్చు సార్ అని చెప్పాడు వాళ్ళ అబ్బాయి కదా. అంటే ఏమైంది, మనం లక్షణాలు సరిగ్గా తీసుకోలేదు అని లెక్క. ఇక్కడ లక్షణాలు సరిగా పరిగణలోకి తీసుకోలేదు. అప్పుడు చూసి మళ్ళీ మిగతా రెమెడీస్ అన్ని మార్చుకొని ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మనకి రెమెడీ కరెక్ట్ రాలేదు అంటే కేస్ టేకింగ్ సరిగా లేదు అని లెక్క. అర్థందా? కేస్ టేకింగ్లో ఇక్కడ పొరపాటు అయిందని మళ్ళీ జాగ్రత్తగా తీసుకుంటే, మళ్ళీ అప్పుడు ఆ లక్షణ సముదాయాన్ని బట్టి మనం రెమెడీ కరెక్ట్ సెట్ చేసుకుంటే మళ్ళీ వీ కెన్ డూ వండర్స్. అయిన తర్వాత లక్షణాలని, అన్కామన్ సిమ్టమ్స్ని, కామన్ సిమ్టమ్స్ చూసుకొని అప్పుడు కొన్ని సిమ్టమ్స్ని మ్యాచ్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తాను. ఒక చిన్న పాప వచ్చింది. చిన్న పాప వచ్చిన తర్వాత విపరీతమైన గురగుర. ఎంత పాప? 6 months పాప అంతే. విపరీతమైన గురగుర గురగుర గుర పెడుతుంది. అసలు ఏడుస్తూనే ఉంది. బాగా ర్యాట్లింగ్ ఉంది. అది చలికాలం. అప్పుడేమి ఇచ్చాం మరి? ఏమి ఇస్తాం? చలికాలము, గురగుర ఉంది, యాంటీమ్ డాట్ ఇచ్చాలి. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో దాదాపుగా ఒక 18 years బ్యాక్ అనుకోండి ఈ కేసు. అంటే మీకు చెప్తున్నాను హౌ ఐ ఓపెన్ మై ఐజ్. అయిన తర్వాత ఏమైంది, యాంటీమ్ డాట్ ఇస్తే కొంచెం రిలీఫ్ వచ్చింది. 6 కానీ 30 కానీ ఇచ్చే రిలీఫ్ వచ్చింది. కానీ ఎక్కువ రిలీఫ్ రాలేదు. జనరాలిటీస్లో మార్పు రాలేదు. పేపర్ లేచి యాక్టివ్గా ఆడుకోలేదు. కొంచెం గుర్ర తగ్గింది అంతేగాని యాక్టివ్గా ఆడుకోలేదు. అయిన తర్వాత ఏం చేశానప్పుడు, మళ్ళీ రోజు మళ్ళీ 3 o'clockకి మళ్ళీ విపరీతంగా ఎక్కువైంది ఆయాసం. అప్పుడు మళ్ళీ టోటల్ డే ఆఫ్ సిమ్టమ్స్ తీసుకున్నాను. అప్పుడు నాకు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేశారంటే 4 o'clock ఫోన్ చేశారు. అప్పుడు అడిగాను ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, అప్పటిదాకా బాగానే ఉన్నానన్నా, పడుకున్నప్పుడు బాగానే ఉంది పిల్ల, కానీ సడన్గా 3 o'clock విపరీతమైన ఆయాసము గురగుర స్టార్ట్ అయింది, ఎందుకు లేపాలని 4 o'clock లేపానని చెప్పింది. మళ్ళీ రోజు కూడా 3 o'clock ఎక్కువైంది. అయిన తర్వాత తెమ్మ ఎట్లా ఉంది అంటే, ఇట్లా బాగా తీగలుగా సాగుతుంది. ఆ 2 పాయింట్లు నాకు దొరికాయి. నెక్స్ట్ డే, ఫస్ట్ డే దొరకలేదు. అప్పుడు ఎంత సీవియర్ న్యూమోనియా ఉందంటే, అమ్మాయికి అంత సీవియర్ న్యూమోనియా ఉంది. ఈవెన్ అవసరం ఉంటే హాస్పిటల్కి అడ్మిట్ చేయాలనిపించింది నాకే. కానీ సరే చూద్దామని ఖాళీ బైక్ 6 డోస్ వేసా. అంటే చెప్తున్నా ఎట్లా వెళ్ళాలి. స్టార్టింగ్లో ఖాళీ బైక్ 6 వేస్తే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మూలిగింది, బాగా అని మూలిగింది. అయిపోయా. ఆ మూలుగులో చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అయిన తర్వాత 1 నిమిషం ఆపాను. ఒక 1-2 hours పడుకుంది. తర్వాత లేచి ఆడుకుంది. అంటే మనం ఎట్లా ఎటువంటి ఫస్ట్ ఏం చేశాను, ఓన్లీ కామన్ సిమ్టమ్ చూశాను. గురగుర ఉందా, చలిగాలి ఎక్కువైందా, అంతవరకే చూశాను. తర్వాత సిమ్టమ్స్ ఎక్కువ మటుకు డెప్త్ రాలేదు. మళ్ళీ రోజు టైం మొడాలిటీ సరిపోయినాయి, డిశ్చార్జెస్ సరిపోయినాయి, ఇచ్చినగానే టక్కున రిలీఫ్ వచ్చింది. అంటే నా స్టేషన్ రేడియో స్టేషన్ కరెక్ట్గా ఇంకా ట్యూన్ కాలేదు. అర్థమైందా? ఇప్పుడు రేడియో స్టేషన్ కరెక్ట్ ట్యూన్ అయ్యేవరకు టక్కున పాటలు వస్తున్నావు కదా. అంతకుముందు సిక్నెస్ తగ్గి పాటలు వస్తున్నాయి ఇప్పుడు. మళ్ళీ రోజు మళ్ళీ 3 o'clock లైట్గా కనిపించి వెళ్ళిపోయింది. అందుకని మీరు కేస్ టేకింగ్లో తీసుకునేటప్పుడు జాగ్రత్తగా అటువంటి లక్షణాలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏవైతే ఎక్కువ అన్కామన్ సిమ్టమ్స్ వాటిని ఎక్కువ టైం మొడాలిటీస్, ఇంతకుముందు ఫస్ట్ చెప్పాను మీకు. ఒక కేసు తీసుకోవాలంటే అక్యూట్లో లొకేషన్, సెన్సేషన్, డ్యూరేషన్, మొడాలిటీస్ అండ్ కన్కామిటెంట్స్ అండ్ కాజేషన్. అంటే
ఎక్కడుంది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు ఎక్కువైతుంది, ఎప్పుడు తక్కువైతుంది, ఈ కారణం ఏంటి, వాటి మీద నీకు డ్రగ్ సెలక్షన్ ఇస్తే కరెక్ట్ రెమెడీ దొరుకుతుంది. మిగతా ఏదైనా ఉండండి సంబంధం లేదు. అట్లా మీరు ఒక కేస్ టేకింగ్లో అండర్లైన్ చేసి తీసుకోవాలి. అనిల్ బాబు గారు ఓకేనా? ఇప్పుడు ఇంకేమైనా అడుగుతారా అందులో? అర్థమైంది సార్. ఇంకొక డౌట్ ఉంది సార్ దీనికి సంబంధించి సార్. చెప్పండి. ఒక అతను వచ్చారు సార్, ఒక 2 hours పైన కేస్ షీట్ రాశాను సార్. ఓకే. మొత్తం దాంట్లో చూసుకుంటే అతను ఎంత బాధ కలిగినా ఏదైనా ఫుడ్ తిని ఆనందాన్ని పొంది కాస్త రిలీఫ్ అవుతాడు, మానసికంగా కానీ శారీరకంగా కానీ. ఓకే. అయితే ఒళ్ళంతా జాయింట్ పెయిన్స్ 15 years నుంచి అనుభవిస్తున్నాడు. చచ్చిపోదాం అనిపిస్తుంది నాకు అసలు. కానీ భార్య పిల్లల్ని చూసి వాళ్ళ మొహం చూసి ఊరుకుంటున్నాను సార్, లేకపోతే ఇప్పటికి ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నాను నేను ఓకే. అంటున్నాడు సార్. అప్పుడు అంత ఎక్కిడుకున్నప్పుడు తనకి ఆ బాడీకి ఇవ్వాలా లేదా చచ్చిపోదాం అని అంటున్నాను సార్? అంటే ఆ మానసిక లక్షణాలకు ఇవ్వాలి సార్ ముందు. తను బాగా ఇబ్బంది పడుతున్నాడు, రాత్రులు నిద్రపోవట్లేదంట సార్ అసలు. అయితే అక్కడ సైకోసిస్ కేసు, అది సివిలిటీ కేసు కాదు. ఓకే సార్. సైకోటిక్ కేసు అనమాట అది. సైకోటిక్ కేసెస్ సివిలిటీ కేసు అనేది మీరు అడ్వాన్స్ చదువుకుంటుంటే అర్థమవుతుంది అనమాట. అప్పుడు సైకోటిక్ కేసు అంటే ఆయన ఏంటి, ఎక్కువ మటుకు చనిపో ఆర్థికాలో ఉన్నాడు వాడు, చనిపోదా అంటే కానీ చనిపోడు. అవును సార్. నాట్రన్ సెల్ఫ్ అన్నాడు, చదువుకోమంటే చనిపోతాడు. అది వేగ్ వర్డ్, అది కొందరికి వేగ్ వర్డ్. కొన్ని ఏరియాస్ లో కూడా కొందరికి వేగ్ వర్డ్ ఉంటుంది, కొన్ని ఇండ్లలో కూడా వేగ్ వర్డ్ ఉంటాయి. నేను చచ్చిపోతే బాగుండే అని ఒక మాట వాడతాడు. అట్లా మనం వాటిని గమనించాలి. వాడి యొక్క ఆ యొక్క చనిపోదాం అనే యొక్క మాట హృదయం లోతుల్లో వచ్చి వస్తుందా, వేగ్గా వస్తుందా, అది కామన్ వర్డా, అర్థమైందా? ఇవన్నీ గమనించాలి. గమనించి నిజంగానే అక్కడ వాడు పాపం వెక్స్ అయిపోయి జీవితం మీద విరక్తి వచ్చింది అనుకో, అప్పుడు ఆ పాయింట్కి రొమటాయిడ్ ఆర్థరైటిస్ కేసెస్లో మాత్రం కన్సిడర్ చేయొచ్చు. ఆ పాయింట్ ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఎందుకు? రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఈస్ ద ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్లో సూసైడ్ టెండెన్సీ ఉందంటే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకు? ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ దే సూసైడ్ టెండెన్సీ ఆఫ్ ది బాడీ. సో అక్కడ మైండ్లో ఆ థాట్ ఉంది, ఫిజికల్ బాడీ కూడా ఆ థాట్ ఉంది. సో మీకు అటువంటి కేసెస్లో వాటికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అదే ఆయాసం వచ్చింది అనుకో, ఆయాసంతో సఫర్ అవుతున్నాడు సార్, ఈ ఆయాసం దొరికలేక చచ్చిపోతున్నా అంటే వాడు ఎప్పుడు సావడు. అప్పుడు అటువంటి కేసెస్కి వాడు మనం ఎక్కువ అటువంటి ఇచ్చే వాల్యూ వేరేలా ఉంటుంది. అట్లా మనం గమనించుకోవాలి. అర్థమైందండి అనిల్ గారు? ఓకే సార్. అమ్మా చెప్పండి సార్. రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది ప్యూర్ గా సైకోసిస్ మ్యాజం నుంచే వస్తుందా, దేని నుంచైనా వచ్చా? సైకోసిబిలిటిక్ మ్యాజం అది. ఇప్పుడు సైకోటిక్ మ్యాజం, సైకోసిబిలిటిక్ మ్యాజం, సిబిలిటిక్ మ్యాజం కూడా కావచ్చు. రెండు ఉంటాయి. ఇట్లా ప్యూర్ సిబిలిటిక్ మ్యాజం ఉంటుంది, సైకోసిబిలిటిక్ మ్యాజం. అందుకని మీరు మ్యాజమ్స్ కూడా బాగా స్టడీ చేయగలిగితే వాడు ఏ ప్లేన్లో మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకుంటాం. ఓకేనా? మన పేరు నాగమణి. సార్ చెప్పండి. నాగమణి గారు. ఓకే. డౌట్ సార్, ఒక డౌట్ ఉంది సార్, ఒక డౌట్ ఉంది. అడగండి. సార్, ఇప్పుడు ఒక క్రానిక్ డిసీజ్ ని ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు సార్ సుబ్రహ్మణ్యం గారు, సార్ ఇవాళ జూనియర్స్ కి ఛాన్స్ ఇద్దాం. మొత్తం వాళ్ళకేనా? ఇవాళ మొత్తం వాళ్ళకి, మళ్ళీ ఇంకో రోజు పెట్టుకుందాం. అలాగే. ఓకే సార్. పక్కకి వెళ్తున్నారు పాపం, వాళ్ళందరూ పెద్ద పెద్దలు మాట్లాడుకుంటున్నారు, మనం ఎందుకు అడగడం అని పక్క వెళ్తున్నారు పాపం. అది నా బాధ. అంటే వాళ్ళకోసారి మాకోసారి ఇస్తున్నారేమో అని నేను ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. ఓకే, మీరైతే రాసి పెట్టుకోండి. పర్సనల్ లాస్ట్ లో చెప్తాను. ఇవాళే ఇస్తాను ఛాన్స్. చెప్పండి. ఓకే. ఇంకా జూనియర్స్ ఎవరైనా ఉంటే అడగండి. మీరు కొత్తగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి నాకు అర్థం కావట్లేదు, ఇంతకు ముందు నలిబాబు అడిగారు కదా, అటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే చాలా ఇంపార్టెంట్ అండి మీకు. సార్, ఖాళీ కార్ ఇచ్చారు 3 గంటలు కదా, ఖాళీ బీచ్ ఇస్తావదా? ఖాళీ బైక్ ఇచ్చాను, ఖాళీ కార్ కాదు. ఖాళీ బీచ్. ఓకే సార్. ఓకే సార్, ట్రైమయోమెటిక్ మెట్రిమెటిక్ దొరుకుతుందా సార్? అది చదువుకుంటున్నప్పుడు మనం చూసుకోవాలి. మనం చదువుకుంటున్నప్పుడే మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సివిలిటీకి మ్యాథ్స్, సైకోటిక్ మ్యాథ్స్ అన్ని చదువుతా ఉంటే మీకు బాగా అడ్వాన్స్డ్ బుక్స్ బాగా చదువుతుంటే మీకు అర్థం అవుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ వాసుదేవ సార్. వాసుదేవ్ అండి, నమస్తే అండి. మీ పేరు? శర్వాణి సార్. చెప్తాలి శర్వాణి.
సార్ హోమియోపతిక్ అగ్రివేషన్ మెడిసినల్ అగ్రివేషన్ కి తేడా ఏంటి సార్? డిసీజ్ అగ్రివేషన్ వీటికి గుడ్. తేడా ఏంటి సార్? నీ మైండ్లో ఏదైనా కేసు ఉందా తల్లి? లేదు సార్, సరే సబ్జెక్ట్ డౌట్ ఉంది అనుకున్నాను సరే. హోమియోపతి అగ్రవేషన్ కి మెడిసిన్ అగ్రవేషన్స్ కి డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవాలి అది కదా. ఆ? ఒక అమ్మాయికి ఎస్ సార్. ఏమైంది, ఒక అమ్మాయికి అలర్జీ, ఆ అమ్మాయి డాక్టరే. ఆ అమ్మాయికి ఏమైంది, విపరీతమైన స్కిన్ ర్యాషెస్ వచ్చింది. స్కిన్ ర్యాషెస్ విపరీతంగా వచ్చాయి. అయిన తర్వాత ఏమైంది, లైకోపోడియం వన్నేం వేశారు ఈయన. అంటే ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఉంది, కంటిన్యూషన్లో లైకోపోడియం వన్నేం వేశారు. వేసిన తర్వాత ఆ అంటే ఈ స్కిన్ ఎగ్జిమా కాదు, అది లోపల నుంచి వచ్చిన మెటబాలిక్ డిసార్డర్. అది ఇచ్చిన తర్వాత అది తగ్గింది. తగ్గిన తర్వాత ఏమైంది, లూజ్ మోషన్స్ అయ్యాయి, ఫీవర్ వచ్చింది. అర్థమైందా? అప్పుడేమైంది, జ్వరం వచ్చి లూజ్ మోషన్స్ అయ్యాయంటే ఇట్ ఈస్ బాడీ ఈజ్ డిటాక్సికేటింగ్, అంటే టాక్సిన్స్ని బయటికి దొబ్బడానికి ప్రయత్నం చేస్తుంది. అయిన తర్వాత అప్పుడు అడిగాను, ఏమ్మా అప్పటికిప్పటికి ఎట్లా ఉన్నావు అంటే, అప్పటికైనా యాక్టివ్గా ఉన్నాను సార్, ఇప్పటికైనా బాగుంది సార్, ఎన్ని ఇయర్స్ అలా బెటర్ ఉన్నాయి సార్ అని. అంటే అప్పుడు ఏం చేయాలి, అది డిసీజ్ అగ్రవేషన్, మెడిసిన్ అగ్రవేషన్ కాదు, వెయిట్ చేయమని చెప్పాలి. అర్థందా? అప్పుడు ఆ డిటాక్సికేషన్ తగ్గిపోయిన తర్వాత ఇంకేం ఉండదు, ఆ స్కిన్ డిసీజ్ ఉండదు, ఈ మోషన్స్ ఉండవు, ఫీవర్ ఉండదు. అప్పుడు మాత్రం వెయిట్ చేసి ఓన్లీ ఎప్పి6 ఇవ్వమని చెప్పాలంతే. లేదు వెయిట్ చేయాలి, ఓన్లీ ప్లాస్మా ఇచ్చి పంపించాలి. అట్లా మీరు క్లియర్ చేసుకోవాలి. అదే కాకుండా ఒక కేసులో ఒక మంది ఇచ్చిన తర్వాత హోమియోపతి అగ్రవేషన్ అంటే, హోమియోపతి అగ్రవేషన్లో మీకు జనరాలిటీస్ బాగుంటాయి, జనరాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి, యాక్టివ్ కావడం, ఆకలి కావడం, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. అంటే ఇంప్రూవ్ అయిన తర్వాత ఆ యొక్క వేదనలు, డిసీజ్ సిమ్టమ్స్ మాత్రం అట్లాగే ఉండిపోతాయి. దట్ ఈస్ హోమియోపతి అగ్రవేషన్. వీ కెన్ వెయిట్. అట్లా కాకుండా డిసీజ్ అగ్రవేషన్ అంటే ఎట్లా గుర్తుపట్టాలి అంటే, డిసీజ్ అగ్రవేషన్లో డిసీజ్ సిమ్టమ్స్ పెరుగుతాయి కానీ జనరాలిటీస్, నీరసం కానీ ఇవన్నీ ఏం తగ్గవు, అందులో ఏం మార్పు రాదు. అంటే అక్కడ రోగం ఉధృతి పెరిగింది అని లెక్క, నీకు మందు కరెక్ట్ కాదు అని లెక్క. అప్పుడు అది డిసీజ్ అగ్రవేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న పాప వచ్చింది, 3 months బాబు. 3 months బాబు అసలు పాలు తాగట్లేదు సార్ అని, పాలు తాగట్లేదు, అస్సలు తాగట్లేదు, డే అంతా తాగట్లేదు, రాత్రి కూడా నిద్ర పోయినప్పుడు మర్చిపోయి తాగుతున్నాడు అని చెప్పింది వాళ్ళమ్మ 3 days బ్యాక్. 3 days బ్యాక్ మర్చిపోయి తాగుతున్నాడు అని చెప్పింది. అప్పుడు నేనేం చేశాను, యాంటిమ్టాట్, అంతకుముందు యాంటిమ్టాట్ ఇస్తే ఇంప్రూవ్మెంట్ ఉన్న కేసులో యాంటిమ్టాట్ 1 వేసా. ఇచ్చిన తర్వాత యాక్చువల్ గురగుర దగ్గు జలుబు ఏం లేవు. ఇచ్చిన తర్వాత నిన్న ఫోన్ చేసింది, సార్ మీరు ఇచ్చిన తర్వాత నుంచి వాడు పాలు తాగుతున్నాడు, అప్పుడంత చిరాగ్గా ఏడవట్లేదు, కానీ మోషన్స్ మాత్రం విపరీతంగా అవుతున్నాయి సార్, మీరు మంది ఇవ్వండి, మా తమ్ముని పంపించాను అని అడిగాడు. అప్పుడు ఏం అనాలిసిస్ చేసుకోవాలి మనం, అది డిసీజ్ అగ్రవేషనా, హోమియోపతి అగ్రవేషనా? చెప్పండి, మీరే చెప్పాలమ్మా, మీరే చెప్పాలా? హోమియోపతిక్ అగ్రవేషన్. ఎందుకు హోమియోపతిక్ అగ్రవేషన్ మెడిసిన్ వేసాక మార్పు ఉంది కాబట్టి. ఏం మార్పు ఉంది, ఎందులో మార్పు ఉంది? పాలు తాగే దీంట్లో కదా. బేసిక్ ఏంది, కడుపు. అవును సార్. కడుపు కదా బేసిక్ నీడ్, అయితే ఫస్ట్ ఫుల్ఫిల్ అయింది, వాడు పాలు తాగుతున్నాడు. అసలు పిల్లలు పాలు తాగట్లేదు అంటే ఇట్స్ వెరీ అలార్మింగ్ సిమ్టమ్. లోపల ఏదో పెద్ద ఉపద్రవం జరగబోతుంది అని చెప్పడానికి, ఉంది జరుగుతుంది అని చెప్పడానికి అదొక హేతు. అందుకని ఇవన్నీ మేయాల్సి వచ్చింది నాకు. ఇచ్చిన తర్వాత ఏమైంది, పాలు తాగుతున్నాడు, మోషన్స్ అవుతున్నాయి, మోషన్స్ ఏది యాక్టివ్గా ఉన్నాడు, మోషన్స్కి మంది ఇవ్వాలా? ఇవ్వకూడదు. ఎందుకు? యాక్టివ్నెస్ ఉంది కాబట్టి. మెడిసిన్ అది క్యూరింగ్ లో హోమియోపతిక్ మెడిసిన్ తర్వాత వచ్చిన అగ్రవేషన్, అంటే ఇట్ ఈస్ క్యూరింగ్ ఇట్ సెల్ఫ్ బాడీ. అప్పుడు మనం వెయిట్ చేయాలి, అర్థమైందా? అప్పుడు మొత్తం అదే క్యూర్ చేసుకుంటూ వస్తాం. మళ్ళీ దానికి మోషన్స్ చూసుకొని హలో సవి ఇచ్చామనుకో గోవిందా. అందుకని ఏది డిసీజ్ అగ్రవేషన్, ఏది హోమియోపతి అగ్రవేషన్ చూసుకోవాలి.
ఓకేనా అని. ఓకే సార్. హోమియోపతిలో స్టార్టింగ్ లో ఈ మధ్య మందులు ఇస్తున్నాం అండి మేము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే సార్. ఇంకెవరైనా? థ్యాంక్ యూ. వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ సార్ నమస్తే సార్. అమ్మా. నమస్తే అండి. హజీరా సార్, శివకుమార్ గారి శిష్యురాలని సార్. అమ్మా హజీరా గారు ఆ, చెప్పండి. ఆ, సార్ నైట్ ఒక కేస్ షీట్ రాశాను. అమ్మా. అందరూ అంటే మోకాలు నొప్పులతో వచ్చారు సార్ ఆయన. ఓకే అమ్మా. ఏం జరిగింది ఏంటి అని అడగడంటే 2 years బ్యాక్ షుగర్ బీపీ అటాక్ అయింది అన్నారు. దాంతో అసలు ఏంటి ప్రాబ్లం, జెనెటిక్ గా ఉందా అడిగాను. జెనెటిక్ కాదన్నారు. మరి ఒక ఫ్రెండ్ కి డబ్బులు 18 lakhs ఇచ్చి మధ్యలో తిను కట్టాల్సి వచ్చింది ఆ స్ట్రెస్ వల్ల అన్నారు. సరే, మన మెయిన్ వేరే కాజేషన్స్ ఏం లేదు సార్, అంతా బాగానే ఉన్నాడు ఆయన, పోలీస్ డిపార్ట్మెంట్ హెల్దీగా ఉన్నాడు. ఇది ఒక్కటే ఎక్కువ ఫీల్ అవుతున్నాడు కాబట్టి మనం దాంట్లో పేపర్ వర్క్ చేయాలి కదా సార్. అవునండి. అప్పుడు ఆయన ఒప్పుకోవట్లేదు మాస్టర్ గారు. అంటే ఆ, వద్దు ఆ, ఆ. కేస్ టేకింగ్ వద్దు రాయడానికి రాస్తే ఒప్పుకోవట్లేదు. ఉమ్, కేస్ టేకింగ్ రాయడానికి ఒప్పుకోవట్లేదు. అని చెప్పాడు. చెప్తున్నప్పుడు పేపర్ వర్క్ అంటే ఈ పేపర్ వర్క్ నేను ఎలా అన్నానంటే, మీరు చెప్తారండి ఇది మళ్ళా గుర్తుండాలి కదా, రెండోసారి మీరు వచ్చినప్పుడు మాకెన్నో కేసు ఇట్లా రాస్తా ఉంటాము, ఇప్పుడు డాక్టర్ గారికి కూడా మీరు మెడిసిన్ ఇవ్వాలంటే అది గుర్తుండాలి కదా, అందుకని లైట్ గా 2 రాస్తున్నాలేండి అని చెప్పి మనం ఆయన అన్ని గమనిస్తున్నారు సార్. చెప్తున్నారు కానీ పేపర్ వర్క్ ఒప్పుకోవట్లేదు సార్. అందుకని రాశాను. అయితే పేపర్ వర్క్ ఎందుకు ఒప్పుకోవట్లేదు ఇంటెన్షన్ కూడా మహేశమే. అదే హీ హ్యాస్ సమ్ సీక్రెట్ థింగ్స్ ఇన్ మైండ్. సీక్రెసీ ఆ పాయింట్ కన్సిడర్ చేయాలి అక్కడ. అలాంటి మా ఫ్రెండ్ తెలిసిపోతుంది. అమ్మా చెప్. అదే మా ఫ్రెండ్కి తెలుస్తుంది, కాలనీ వాళ్ళకి తెలిసిపోతుంది, నేను గుట్టుగా ఉంటున్నాను, మీరు రాయొద్దు అని బతిలాడుతున్నారండి. అయితే మీరు ఏం చేయాలి అంటే అటువంటిప్పుడు అష్యూర్ చేయాలి. అమ్మాయి చాలా సీక్రెట్ గా ఉంటది, ఇది ఎవ్వరు చూడరమ్మా, ఇది ఎవ్వరు చూడరు. ఈ కేసు టేకింగ్ లోపలికి వెళ్ళిపోయిందంటే ఈవెన్ నేను కూడా నాకు మైండ్ లో ఉండదు అని వాళ్ళకి అష్యూర్ చేయాలి. చెప్పాను మాస్టర్, కన్వీనియన్స్ చేసి మా వారికి కూడా చెప్పనండి ఇది సీక్రెట్ గా ఉంటాయి ఇలాగే చెప్తే అప్పుడు రెండు ముక్కలు రాస్తాను. అక్కడేమో రాశానండి, కాకపోతే మనకు నెక్స్ట్ టైం ఉండాలి కదా మాస్టర్ గారు అదే అక్కడ. చెప్తున్నాను, వాళ్ళకి అష్యూర్ చేయాలి. వాళ్ళకి అష్యూర్ చేసి అవును అండి వీళ్ళు ఎవరితో డిస్కస్ చేయరని వాళ్ళకి అష్యూర్ అనిపించింది. అన్ని ఓపెన్ గా చెప్పాడు కదా, చెప్పినప్పుడు డాక్యుమెంటేషన్ ఎందుకు చేయొద్దు అంటున్నా అంటే ఎవరికైనా తెలిసిపోతుంది పేపర్ మీద, ఎవరైనా చదువుతారేమో అని ఆయన అనుమానం. అవునండి, అవును అవును. అందుకని ఇది ఎవరు ఓపెన్ చేయరండి, ఫైలింగ్ లోపలగానే ఉంటుంది అని. ఇంకోటి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ఎవరెవరు రికార్డ్స్ చదువుతారని ఆయనకు మైండ్ లో ఒకటి ఉండొచ్చు. అందుకని మనం అష్యూర్ చేయాలి, అట్లేం కాదండి ఇది మెడికల్ గా ప్రైవసీగా ఉంటది, ఎవరికి ఎవరు రివైల్ చేయరండి అని, ఇది సీక్రెట్ గా ఉంటుందని వాళ్ళకి అష్యూర్ చేసినప్పుడు దెన్ ఇట్స్ ఓకే. అట్లా మీరు ఎంత అష్యూర్ చేయగలిగితే దెన్ యూ విల్ బి వెరీ హ్యాపీ. అది చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే ఇన్ని క్వశ్చన్స్ అని అడుగుతున్నప్పుడు మరి బ్లడ్ టెస్ట్ ఇవన్నీ మీరు వెళ్తే అన్ని ఇస్తారు కదా సార్, దాంట్లో రిపోర్ట్స్ వస్తాయి, మాకు ఇదే కదా సార్ హోమియో అంటే ప్రాసెస్, ఆకలి నిద్ర ఇవన్నీ ఉండాలి కదా అని అంటే, ఓహో అలాగా, అలా కన్విన్స్ చేస్తా రాశానండి. అంటే భయపడుతున్నారు అందుకని అది అట్లా. అందుకని ఆయన చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఏం చెప్పాలంటే ఇది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అండి, ఇది రోగాన్ని తగ్గించే పద్ధతి కాదండి, ఇది రోగిని ఆరోగ్యవంతంగా చేకూర్చే పద్ధతి కదా, మీకు మంచి రెమెడీ ఇవ్వాలంటే ఇవన్నీ క్లియర్ గా మీరు తీసుకుంటే మీరు చెప్తాము, ఇది సీక్రెట్ గా ఉంటుంది కనుక మీకు ఎవరికి ఏం భయం లేదని చెప్పగలగాలి వాళ్ళకి. ఓకే అండి, అలా గుడ్. నెక్స్ట్ సార్ చిన్న డౌట్ సార్, చెప్పండి. నా బేబీకి మొన్నేమో యాంటీమ్ టార్ట్ ఇచ్చారు కదా సార్, సారీ అది అంటే ఏ సిమ్టమ్ అంటే మనకి అంత డెప్త్ వరకు వెళ్ళాల్సి వచ్చింది సార్, ఏ రీజన్ తో? విపరీతమైన చిరాగ్గా ఉంది. వ్యాక్సిన్స్ 4th month కదా అమ్మాయికి, వ్యాక్సిన్స్ ఇచ్చున్నారు అంతకుముందు. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అందులో యాంటీబయాటిక్ ఇవ్వాల్సింది, ఆల్వేస్ వాంట్స్ టు బి ఇన్ అప్రైట్ పొజిషన్. ఇట్లా ఎత్తుకుంటే కుదరదంట, ఇట్లా స్లాండింగ్ పెట్టుకుంటే కుదరదంట. ఆ అమ్మాయి లిటరల్ గా చెప్పింది, ఈవెన్ పాలు ఇవ్వాలంటే నేను నిలబడి ఇట్లా పట్టుకొని ఇవ్వాలంట సార్ ఆమెకి అని చెప్తుంది వాళ్ళమ్మ. పాలు ఇవ్వాలంటే కూడా నిలబడి ఇట్లా పిల్లలు పట్టుకొని పాలు ఇవ్వాలంట ఎత్తుకొని. అంత టిపికల్ గా ఉంటుంది అప్రైట్ పొజిషన్ యాంటీబయాటిక్ లో, అర్థందా?
అంత అంటే డిఫరెన్స్ మదర్ స్టాండింగ్ పొజిషన్ కానీ బేబీ అయితే మాత్రం హారిజంటల్ పొజిషన్ ఉంటుంది కదా సార్. ఆర్జెంటల్ పొజిషన్ ఒప్పుకోవట్లేదు, అదే చెప్పేది. ఓకే ఓకే. ఆర్జెంటల్ పొజిషన్ లో కాకుండా వర్టికల్ పొజిషన్ లో ఉంచి ఆమె పాపం ఆమె నిలబడి పాలివ్వాలంట. ఓ అట్లా చెప్తే ఏడుస్తుందంట. బాగా బాగా గుర్తు చేశారు. అదే అదే మీరు వన్నంకి వెళ్ళారంటే ఏదో స్పెసిఫిక్ అంత పెట్లర్ ఏదో పాయింట్ ఉంటుంది అనే డౌట్ వచ్చింది, అందుకని సార్. థ్యాంక్ యూ సార్. నవ్వరిగా వాళ్ళ అమ్మకి ఎంత కష్టం కదా సార్, అవునా లేదా? అవును సార్. అట్లా అనమాట. ఆల్వేస్ వాన్స్ సార్ ఇది గమనించాను సార్ నేను కూడా కొంతమంది పిల్లల దగ్గర. ఓకే, అప్రైట్ అంటే పొజిషన్. ఇందాక మర్చిపోతుందని ఒక మాట చెప్పారు సార్. ఏంటండి? ఇందాక చెప్పేటప్పుడు మర్చిపోతుంది అంటే తాగటానికి కూడా అదే మర్చిపోతుంది. పడుకున్నప్పుడు నిద్రపోతుంది కదా, నిద్రపోతుంది మాత్రమే మర్చిపోయి తాగుతుంది, అంతేగాని మర్చిపోతూ అవుతుంది. అదేమైనా అదే సిమ్టమ్ అనే డౌట్ వచ్చింది, అంతకంటే ఇంకేం లేదు. అంటే పగలేమో యాక్చువల్లీ అంటే చాలా ఆబ్స్టినేట్ పర్సన్ వాడు, మొండిగాడు. ఆ మొండి పక్కకు వెళ్తుంది కదా రాత్రి నిద్రలో, అప్పుడు మాత్రం కొన్ని పాలు తాగుతుంది అంతే. అది అవసరం కదా అట్లా. సరే సరే సార్, థ్యాంక్ యూ సార్. వాసుదేవ్ సార్, నేను అనిల్ బాబు సార్. ఇంకొక డౌట్ సార్. ఏంటండి, ఏం పేరండి? అనిల్ బాబే సార్. ఇంకొక డౌట్ సార్. ఇందాక మేడం గారు చెప్పారు కదా సార్, పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. దాంట్లో ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఇప్పుడు మయాజం కి డ్రగ్ ఇవ్వచ్చా సార్? డైరెక్ట్ గా ఇవ్వచ్చా? కొత్త కేసు షీట్ అయినా సరే కేసుని బట్టి వెళ్ళాలి, ఎప్పుడైనా సరే కేసుని బట్టి వెళ్ళాల్సిందే. డిసీజ్ ప్యాథాలజీ దానికి చాలా కేసెస్ చాలా ఉంటాయి అనమాట. ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి అది అడ్వాన్స్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి. అలాగే లెవెల్లో చూసుకొని ఇవ్వాలి. ఓన్లీ అక్యూట్ గా ఇవ్వాలి, క్రానిక్ గా ఉంటే క్రానిక్ గా ఇవ్వాలి. క్రానిక్ గా వచ్చినా కూడా వాళ్ళకు పాపం సార్ తలనొప్పి బాగా ఉంది సార్, నేను సాయంత్రం నుంచి చెప్పకుండా, మీ జ్వరం ఉందని చెప్పకుండా మిగతావన్నీ మొఖాల నొప్పి అని చెప్తుంటారు. అప్పుడు చూసుకొని సార్ మర్చిపోయాను సార్, నేను రాత్రి నుంచి జ్వరం ఉంది అంటే ముందు జ్వరానికి ఇవ్వాలి కదా, అమ్మ 3 days జ్వరానికి ఇస్తాను, తర్వాత మిగతా వానికి ఇస్తాను చెప్పాలి. అది చెప్పకుండా వాళ్ళన్నీ చెప్తుంటారు. అట్లా అట్లా అలాగే సార్, థ్యాంక్స్ సార్. ఇంకెవరైనా వాళ్ళు ఎవరికైనా డౌట్ అడగండి సార్. గంగాధర్పురం అనంతపూర్ సార్. సార్ సార్, ఇది హోమియోపతిలో ఓవర్ డ్రగ్గింగ్ అయినప్పుడు ఏది ఇచ్చి న్యూట్రలైజ్ చేసుకోవాలి సార్? సార్, హోమియోపతి డ్రగ్గింగ్ ఎక్కువ అయినప్పుడు ఏం చేయాలి అంటే కేస్ టేకింగ్ క్లియర్గా తీసుకోవాలి. మీరు కేస్ టేకింగ్ ఎంత బాగా నేర్చుకోగలిగితే మాత్రం మీ ట్రీట్మెంట్ అంత పక్కా ఉంటుంది సార్. అందుకని నా స్మాల్ రిక్వెస్ట్ అంటే కేస్ టేకింగ్ సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి బాగా ప్రాక్టీస్ చేయండి. కేస్ టేకింగ్ ఉన్నప్పుడు బాగా మీరు మంది ఇవ్వగలుగుతారు. అయిన తర్వాత మీ డౌట్ ఏంటంటే కేస్ టేకింగ్ సార్ ఓవర్ డ్రగ్గింగ్ అయినప్పుడు ఉన్న లక్షణాలను బట్టి మాత్రమే ఇవ్వాలి ఫస్ట్ అయితే. అప్పుడు ఏ లక్షణాలు ఉన్నాయో అప్పుడు ఆ మంది ఇవ్వచ్చు. అయితే ఒకవేళ ఆ ఉన్న లక్షణాలన్నీ ఏ రెమెడీకి సరిపోవట్లేదు, ఒకసారి ఏమో ఆ రెమెడీ అనిపిస్తుంది, ఒకసారి ఈ రెమెడీ అనిపిస్తుంది, ఒకసారి ఏమో అట్లా 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 దేనికి కూడా మ్యాచ్ కావట్లేదు, అంతా కలబిజి అయిపోయింది. అప్పుడు మాత్రం ఏం చేయాలి, వాళ్ళకి అన్ని మందులు ఇచ్చారు, మందులు ఇచ్చారు, లెక్సిస్ సిమ్టమ్స్ ఉన్నాయి, పల్స్లు ఇచ్చారు, పల్స్ సిమ్టమ్స్ ఉన్నాయి. అట్లా అన్ని లక్షణాలన్నీ కలగలిపలిసే వాళ్ళ కేసులో. అంటే అప్పుడు ఏం చేయాలి అంటే సెపియా కానీ పల్స్టిలా కానీ ఇవ్వాలి. ఆ రెండింటికి కూడా హోమియోపతి మెడిసిన్స్ న్యూట్రలైజ్ చేసే సామర్థ్యం ఉంటుంది. ఓకేనా సార్? అప్పుడు దాన్ని బట్టి సెపియా 200 ఇచ్చి కంట్రోల్ వదిలేయాలి వాళ్ళని. అప్పుడు మెల్లమెల్లగా సెటిల్ అయ్యి అది సెట్ అయిపోతుంది. అప్పుడు మీరు మళ్ళీ లక్షణాలు బట్టి క్లారిటీగా ఏదైనా రెమెడీ దొరికింది అనుకోండి, ఆ రెమెడీ ఇచ్చేయచ్చు. ఓకేనండి? ఓకే సార్. ఎక్కువ మందులు ఇచ్చినారు మందులు, హోమియోపతి మందులు ఎక్కువ ఇచ్చినారు. ఓకే, నెక్స్ట్. ఒకవేళ అలోపతిలో ఎక్కువగా వాడేసి దానికోసం మన దగ్గరికి వస్తే. ఓకే, కరెక్ట్. ఒక ఆమె ఏమైంది, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎప్పటి నుంచి వచ్చాయి అంటే ఆమె పోస్ట్పోన్ టాబ్లెట్స్ వాడింది ఒకసారి, అంతవరకు మెన్సెస్ రెగ్యులర్గా ఉంది. పోస్ట్పోన్ టాబ్లెట్స్ వాడిన తర్వాత అప్పటి నుంచి మెన్సెస్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మెన్సెస్ ప్రాబ్లంకి మళ్ళీ మందులు వాడితే ఇంకోటి వచ్చాయి. అప్పుడు ఏం చేయాలా, అప్పుడు నువ్వు అలోపతి మెడిసిన్స్ పాలు అయిపోయినాయని అప్పుడు నువ్వు నెక్స్ట్ ఇస్తే ఆమె మొత్తం క్లియర్ అయిపోయింది. అట్లా చూసుకొని అలోపతి మెడిసిన్స్ ఎట్లా వాడారు, దేనికి వాడారు, దాన్ని బట్టి మనకు ఇటువంటి కేసులు చాలా మనకు దొరుకుతుంటాయి. ఫీవర్కి మందులు ఇచ్చామండి, ఫీవర్ తగ్గిపోయింది కానీ అప్పటి నుంచి ఇవన్నీ ఉంటున్నాయని నేను చెప్తారు.
అర్థమైందా? అట్లా అలోపతి మందులు వాడి వచ్చిన కేసెస్లో కూడా బాగా గజబిజి అయిపోయినప్పుడు కూడా మీరు నక్సోమి కానీ కాలిమోర్ కానీ ఎక్కువ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు కాలిమోర్ ఇవ్వచ్చు. ఒకవేళ ఎక్కువ మటుకు మిగతా లక్షణాలు ఏవి దొరకకపోతే అప్పుడు నక్సోమి ఇవ్వచ్చు. ఈ రెండు కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా సార్ ఒక చిన్న డౌట్. చెప్పండి ఇప్పుడు ఇందాక ఓవర్ డ్రగ్స్ అయినప్పుడు ఐదర్ అల్లోపతి ఆర్ హోమియోపతి టిఎంవి 30 ఇస్తే సరిపోతుందన్నారు సార్. సార్ ఒక్క నిమిషం. నక్సోమిక ఇవ్వండి సార్. నక్సోమిక ఇవ్వండి సార్. నక్సోమిక్తో పాటుగా తూజా సల్ఫర్ కూడా ఉపయోగపడతాయి సార్. అప్పుడు కేసుని బట్టి సిమ్టమ్స్ బట్టి తల్లి, కానీ నక్సోమికనే ఎక్కువ మటుకు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ స్వప్న గారు అడగండి. సార్ ఇందాక చెప్పుకున్నప్పుడు మనము అంటే ఏదైనా సరే డ్రగ్ కి బేసిక్ గా అయితే మనకి వాళ్ళ నేచర్ ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి అనుకున్నాం. అవును. అయితే కొన్ని ముందు నుంచి కూడా హోమియోనే వాడుతూ ఉండి వాళ్ళ నేచర్ లో చేంజెస్ అనేవి పాసిబుల్ కదా. అవును. అంటే సైకో నుంచి వేరే దానికి చేంజ్ అయిన 3 మనకి మాయిజమ్స్ చెప్పారు కదా. అట్లా చేంజ్ అయినప్పుడు డ్రగ్ లో కూడా చేంజ్ ఉండాలి కదా. అట్లనే ఉంటుందా నేచర్ అనేది అని. కరెక్ట్. అయితే వాటి నేచర్ చేంజ్ అయినా కూడా బేసిక్ ట్రైట్స్ మాత్రం అట్లే ఉండిపోతాయి. ఫస్ట్ అదే చెప్పాను. మామిడికాయ వగరుగా ఉండి పుల్లగా ఉండి పండుగా ఉన్నా కూడా అది మామిడికాయ అని అంటాం మనం. అవునా లేదా? అట్లా ఒక డ్రగ్ కూడా అన్ని ఫేజ్లు ఉంటాయి. డ్రగ్గే మారదు. అదే పర్సన్కి ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ డ్రగ్ సెట్ అయిందనుకో అదే డ్రగ్ యొక్క ఇంకో ఫేజ్ ఉంటుంది సిఫిలిటిక్ మ్యాజంలో. ఒక ఓల్డ్ ఏజ్ లో అదే డ్రగ్ బల్స్లో అనుకో వాడు ముసలోడు అయిపోయినా బెరట గారు అయిపోడు. కాకపోతే కంట్రోల్లో ఉంటాయి అవి అనేది అన్నారు సార్ ఒకటి. అదే ఇక్కడ డౌట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ అయిపోకుండా వేరే డ్రగ్ అవసరం వస్తుంది అంటే వేరే డ్రగ్ అవసరం ఉండదు. అదే డ్రగ్ అదే ఎప్పుడైతే మొత్తం కాన్స్టిట్యూషన్ క్యూర్ అయిందో సివిలిటిక్ వేజ్కి వచ్చే వరకు కూడా అదే డ్రగ్ యొక్క సివిలిటిక్ పిక్చర్ ఉంటుంది అంతే. అంతేగాని డ్రగ్ మారదు. అంటే మొత్తానికి డ్రగ్ మీద ఫుల్ ఫ్లెడ్జ్ గా మనకి గ్రిప్ ఉండాలి. అంటే ఏ ఫేజ్ లో ఎట్లా చేంజెస్ బాగా వస్తాయి చదివిన దాన్ని బట్టి మీకు అంత కాన్ఫిడెంట్ వస్తుంది. అంత మార్చరు మీరు. అదే హార్డ్ వర్క్ చేయాలి బాగా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మన దగ్గరికి ఎక్కువ అలోపతిలో ఎక్కువ కంటిన్యూ చేస్తూ బీపీ, షుగరు, థైరాయిడ్ వీటన్నిటికీ వస్తూ ఉంటారు. వాళ్ళను అలోపతి కంటిన్యూ చేస్తూ మన ట్రీట్మెంట్ ఇవ్వచ్చునా సార్, లేదంటే అలోపతి స్టాప్ చేయమంటారు సార్? అద్దొద్దండి. ఎప్పుడు కూడా ఒక టాబ్లెట్స్తో మెయింటైన్ అవుతుంది కొన్ని సంవత్సరాల నుంచి బాడీ అంటే దాన్ని మెయింటైన్ చేయించాలి. చేయించిన తర్వాత నీ కాన్స్టిట్యూషనల్గా వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వాటి లెవెల్స్ తగ్గుతాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ షుగర్ ఉందనుకోండి, అంతకుముందు షుగర్ అన్కంట్రోలబుల్ ఉంది, షుగర్ కంట్రోల్ అవుతుంది అంటే మనం మెడిసిన్ కరెక్ట్ అనమాట. కరెక్ట్ ఇచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా మనం ఆ యొక్క షుగర్ టాబ్లెట్స్ తగ్గించొద్దు వాళ్ళది. అయిన తర్వాత బిలో నార్మల్ లెవెల్కి వస్తుంది. అంటే ఏమవుద్ది, ఏ 60 ఏ 70 ఫాస్టింగ్ వచ్చేస్తుంది. అప్పుడు కొంచెం వెయిట్ చూసి అప్పుడు ఇచ్చిన టాబ్లెట్లు వాడిని అమ్మ అంతకుముందు ఒక టాబ్లెట్ వాడేదాన్ని కదా ఇప్పుడు 30 వాడని చెప్పాలి. అట్లా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తూ వాళ్ళకి అలోపతి టాబ్లెట్ని తగ్గించుకుంటూ రావాలి క్రమంగా. అంతేకాని మానేది. ఇప్పుడు కాళ్ళకి బలం లేదనుకోండి, కట్టెతో నడుస్తున్నాను అనుకోండి, సరే ముందు అదే గొట్టలు తీసి నేను మంది ఇస్తాలే అనొద్దు. ముందు కట్టెలతో నడవను ఆయన, కాళ్ళకి బలం నేను తీస్తాను, ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఒక కట్టె తీసిన తర్వాత మెల్లమెల్లగా నడుస్తుంటే మళ్ళీ ఇంకో కట్టె తీద్దు, అప్పుడు మంచిగా నడుద్దు అని చెప్పాలా కదా. అవునా లేదా? అట్లా వాళ్ళ టాబ్లెట్స్ మీద మెయింటైన్ అవుతుంది కేసు అంటప్పుడు టక్కున ఏది కూడా విత్డ్రా చేయొద్దు. ఓకేనా అండి? ఓకే సార్. సార్ అది డోసేజ్ రిడక్షన్ మనం అలోపతి డాక్టర్ దగ్గర అడ్వైజ్ చేయించుకోవాలి లేదా మనం చేయొచ్చు వాళ్ళు చేయొచ్చు, దాన్ని ఏదైనా సరే దాన్ని బట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా అడుగుతున్నారండి? సార్ వాణి సార్ నేను చిత్తూరు నుంచి. అమ్మా చెప్పమ్మా. సార్ ఇప్పుడు బ్లడ్ రిపోర్ట్లు ఏమన్నా వచ్చి ఇప్పుడు మెడిసిన్స్ ముందు నుంచి ఎవరు ఏం వాడిండరు, ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు TSH అది ఎక్కువ ఉంది మెడిసిన్స్ వాడండి అని చెప్పారనుకోండి, అప్పుడు మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ కి స్టార్టింగ్ పోకున్నా హోమియోకు వచ్చి వాడచ్చా? ఖచ్చితంగా.
చాలా హ్యాపీ. అప్పుడు మంచి ఆ, అవకాశం ఉంది. వాళ్ళకి లైఫ్ అప్పుడు లైఫ్ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అప్పుడు ఎట్లా సార్ కాన్స్టిట్యూషన్ వేయాలనా? ఇప్పుడు ఇక్కడంతా అంత కాన్స్టిట్యూషనల్ గా అవగాహన రేపు లేదు కాబట్టి చెప్పండి. థైరాయిడ్ నమ్ 6x 3x వేసుకోండి అని చెప్పేస్తున్నారు. అది సార్ తప్పదు. అప్పుడు ఏం ఓకే చేయాలి అంటే థైరాయిడ్ లెవెల్స్ ఎందుకు పెరిగినాయని మొత్తం కేస్ టేకింగ్ లో తీసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఓకే ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎక్కువ టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఆ సమస్య తగ్గట్టుగా వాళ్ళు ఎక్కువ పరిశ్రమ చేయాల్సి వచ్చిందా. థైరాయిడ్ అంటే థైరాయిడ్ ఫంక్షన్ అంటే ఏంటి తెలుసా అండి? ఐ హావ్ టు వర్క్ మోర్ పర్ఫార్మెన్స్. ఓకే పర్ఫార్మెన్స్ తెలియసి థైరాయిడ్ అనమాట. వెన్ ఏ ఓకే పర్సన్ ఇన్ ద సిచ్యుయేషన్, ఒక సందర్భాల్లో ఒక పరిస్థితుల్లో నేను ఎక్కువ కష్టపడాల్సి వస్తుందండి, పిల్లలు ఫీజులు కట్టాలి, అక్కడ మా ఆయనకు మందులు తెచ్చివ్వాలి, మా ఫాదర్ మందులకి డబ్బులు కావాలి, నాకు ఇబ్బందిగా ఉందని అంటే నేను ఎక్కువ పని చేయాలని బ్రెయిన్తో ఫిజికల్గా ఎక్కువ పని చేస్తూ ఎక్కువ ఇబ్బంది ఉన్నప్పుడు, వెన్ ద ఫీలింగ్ ఈస్ ఐ హ్యావ్ టు వర్క్ మోర్ అన్నప్పుడు థైరాయిడ్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు ఏం ఓకే చేస్తావు? అప్పుడు నువ్వు థైరాయిడ్ లెవెల్ తగ్గిస్తావా? తగ్గిస్తే వాడు చచ్చిపోతాడు. తగ్గించలేదు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆ యొక్క స్ట్రెస్కి వాడు ఏం ఫీల్ అవుతున్నాడో దాన్ని బట్టి ఆ ఆ యొక్క ఆ సిమ్టమ్స్ ని వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి మందిస్తే ఈజ్ మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫెలో కదా, అవును లేదా? ఓకే అట్లా కొన్ని లక్షణాలు బట్టి మందిస్తే ఆటోమేటిక్గా థైరాయిడ్ లెవెల్ డౌన్ అవుతుంది. ఆ థైరాయిడ్ లెవెల్ ఎక్కువైందని భయపడాల్సిన అవసరం లేదు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ఓకే లక్షణాలు ఉంటాయి. కొందరు లావ్ అవుతారు, కొందరికి ఏమో మెన్సెస్ ఇర్రెగ్యులర్ ఉంటాయి. అందుకని మీరు స్టార్టింగ్లో వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు కాన్స్టిట్యూషన్లో కరెక్ట్ మందిస్తే అది కంప్లీట్ క్లియర్ అయిపోతుందండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు ఓకే వాణి గారు. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ వాసుదేవ సార్, శ్రీరంగరాజు కోదాడ నుంచి సార్. సరే అండి, చెప్పండి. సార్ ఒక కేసు తీసుకునేటప్పుడు అమ్మాయికి ఈ డిగ్రీ బీటెక్ చదువుతుంది సార్. ఆ, అయితే ఆమె కేసు రాయగా థైరాయిడ్ తగ్గాలని వేరే చోట 5-6 నెలల దాకా వాడారంట. ఆ, ఇది ఈ మన ఆ, మొత్తం లంసముగా 50,000 40,000 తీసుకొని చేస్తారు కదా సార్, అలాంటి హోమియోపతిలో వాడారు. వాడిన తర్వాత ఏం తగ్గలేదని, మాకేం తగ్గలేదు సార్, మీ దగ్గర ఇట్లా తెలిసింది, మీరు ఇట్లా ఇస్తారట. వస్తే సరే ఏంటని రాయగా ఆయన ఏం చెప్పిందంటే, హాస్టల్కి పోయిన కాడ నుంచి మా అమ్మాయికి బాగుండట్లేదండి, అంతకుముందు బాగానే ఉందంటే నేను ఏం చేశానంటే సార్, బెంగ కదా అని యాసిడ్ పాస్ ఇచ్చాను సార్ 10 ml. ఇచ్చిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత, అమ్మ నువ్వు మెడిటేషన్ కూడా చేసుకుంటే మంచిది అంటే ఆ ఆశ్రమానికి వచ్చారు సార్. మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత అప్పుడు ఏం చెప్పారంటే, మేము థైరాయిడ్ అని చెప్పాం కానీ ఆ మందులు వాడిన కాడ నుంచి విజయనగరంలో చిన్న చిన్న బొబ్బలు లాగా ఉన్నాయి, బాగా మూత్రం, వైట్ డిశ్చార్జ్, ఈ యూటరైన్ ప్రాబ్లం చాలా ఉన్నాయి, అవి సార్ కాబట్టి చెప్పలేకపోయామని ఈ మా మేడం గారు మెడిటేషన్ ప్రిసెప్టర్ సార్, రామచంద్ర మిషన్, ఓకే. ఆవిడకి ఇది చెప్పారు సార్. ఉమ్. అది చెప్పే వరకు ఇప్పుడు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఏం చేయాలి అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకోవాలి. మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మళ్ళీ తీసుకొని ఆమెకి ఏ లక్షణాలు ఉన్నాయో మళ్ళీ ఫ్రెష్గా తీసుకోండి. ఈ అఫాజంలో వచ్చింది కదా, అఫాజం ప్రకారం తీసుకొని ఇప్పుడు యాసిడ్ తర్వాత జనరాలిటీస్ ఇంప్రూవ్ అయినాయంటే వెయిట్ చేయాలి. జనరాలిటీస్ ఓకే ఇంప్రూవ్ కాలేదు అనుకో, అప్పుడు ఫ్రెష్గా తీసుకొని అన్ని లక్షణాలు బట్టి మంది ఇవ్వాలి. మళ్ళీ కాన్స్టిట్యూషనల్ లేదా సిమిలిమం అట్లా చూసుకొని మంది ఇవ్వండి. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది, జనరాలిటీస్ లో ఇంప్రూవ్మెంట్ ఉందని వెయిట్ చేయండి. అందులో కూడా యాసిడ్ ఫాస్ట్ లో కూడా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, యాసిడ్ ఫాస్ట్ లో కూడా ఎరప్షన్స్ ఉంటాయి. అర్థమైందా సార్? సార్ అట్లా చూసుకొని మీరు ఇంకోటి మీ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది టెంపరీగా హోమ్ సిక్నెస్ వీటి మీద ఇచ్చిన అనుకోండి, అప్పుడు కరెక్ట్ గా సెట్ అయితే అవి కూడా సెట్ అవుతాయి, అప్పుడే మార్చాల్సిన అక్కర్లేదే. అదే ఎక్కువ సార్. మటుకు హాస్టల్లో అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. ఏది ఫిజికల్ ఎగ్జర్షన్ ఏది ఉండదు, మెంటల్ హోమ్ సిక్నెస్ ఉంటుంది, మెంటల్ టార్చర్ టు గ్రో మోర్, అంటే నేను ఆ సెక్షన్ మారుస్తాను, ఈ సెక్షన్ మారుస్తాను, మార్క్స్ తక్కువ అవుతాయి ఒక కాన్స్టెంట్ ప్రెషర్ వాళ్ళ మైండ్లో ఉండడం వల్ల పాపం అమ్మాయిలు సఫర్ అవుతారండి. మెన్సెస్ సరిగ్గా ఉండవు, మెన్సెస్ ఇర్రెగ్యులర్ ఉంటాయి, ఎక్కువ అవడం తక్కువ అవడం, బ్లీడింగ్ ఎక్కువ అవడం, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. వాటిని కన్సిడర్ చేస్తూ మీరు అప్పుడు ఎక్యూట్ రెమెడీ ఇస్తే అది వాళ్ళకి సెట్ అవుతుంది. యాసిడ్ ఫాస్ కానీ ఎగ్నీషియా కానీ అవన్నీ కూడా అందులో భాగాలే. ఓకేనండి. సార్ వాసుదేవ్ సార్, వాసుదేవ్ సార్. నమస్తే సార్. మరి ఆ ఏ క్రానిక్ జబ్బు అయినా సరే మనం తగ్గించడంలో సైకోసెమాటిక్ పాయింట్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అని అర్థమవుతుంది సార్. ఈ ఇన్ఫర్మేషన్ ఏ బుక్ లో ఉంటుంది సార్? ఏంటండి? హలో హలో సార్, చెప్పండి.
సైకోసొమాటిక్ రీజన్స్ అనేవి ఇప్పుడు మీరు అన్నారు చూసారా, థైరాయిడ్ కి ఎదుగుదల అనే తపన పడటం అనేది ఒక పాయింట్ చెప్పారు. అట్లా ఏ ఏ జబ్బులకి ఏ ఏ సైకోసొమాటిక్ రీజన్ ఉంటుంది అనేది ఏ బుక్ లో ఉంటుంది, లేదా మన దగ్గర ఏమైనా మెటీరియల్ ఉందా? ఓకే, అట్లా అంటారా? అయితే మీకు హ్యామర్ ఫిలాసఫీ అని ఉంటుంది. హ్యామర్ ఫిలాసఫీ అని ఉంటుంది, లేదా జర్మన్ న్యూ మెడిసిన్ అని ఉంటుంది. సార్ స్పెల్లింగ్ ఒకసారి చెప్తారా? జర్మన్ న్యూ మెడిసిన్ తెలుగు ఉండదు సార్, అది ఇంగ్లీష్లో ఉంటుంది. హ్యామర్ ఫిలాసఫీ అని ఉంటుంది. హ్యామర్ స్పెల్లింగ్ సార్? HAMMER, హ్యామర్ ఓకే ఓకే. ఫిలాసఫీ. ఇది కొడితే మీకు కూడా అలాంటివి వస్తాయి, చూసుకొని మీరు కూడా ఫర్దర్ గా ఫాలో అప్ కావచ్చు. కేస్ టేకింగ్ చాలా ఉపయోగపడుతుంది సార్. అట్లాగే సార్, ఇంకో చిన్న డౌట్ సార్. మామూలుగా మనం నోసోడ్స్ అనేవి 200C కి పైన పెడితేనే పనిచేస్తాయి, లేకపోతే వేస్ట్ అంటారు కదా సార్? అవునండి, అవునండి. మరి ఇప్పుడు జనరల్ గా ఈ డాక్టర్లు అందరూ కూడా థైరాయిడ్ ఎక్స్లును లేకపోతే 6లు ఇట్టటి ఇస్తా ఉంటారు. అసలు అది భ్రమేన్ అంటారా నిజంగా? మరి అట్లా కూడా పనిచేస్తాయా? వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తారు కానీ అట్లా తగ్గేవి కాదండి. థైరాయిడ్ లెవెల్ ఎందుకు పెరిగిందో దానికి చేయాలి అసలు వైద్యం కదా కదా. అసలు వైద్యం థైరాయిడ్ లెవెల్ ఎందుకు పెరిగిందో దాన్ని చూసుకొని కన్సిడర్ చేసి ఇస్తే అప్పుడు కరెక్ట్ వైద్యం. అంతేగాని థైరాయిడ్ లెవెల్ తగ్గింది నేను సప్లిమెంట్ చేస్తా అంటే వైద్యం ఎట్లా అవుద్ది? అది కూడా అలోపతి అవుద్ది. అలోపతిక్ మోడ్ ఆఫ్ హోమియోపతిక్. ఓకేనండి. ఓకే ఓకే, రైట్. ఇంకా సుబ్రహ్మణ్యం గారు ఏదో అడిగారు లాస్ట్ లో, ఒక పాయింట్ అడగండి సార్. సార్ చెప్పండి. ఇప్పుడు ఒక క్రానిక్ డిసీజ్ ని ట్రీట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న అంటే కొన్ని సిమ్టమ్స్ బాగా కరెక్ట్ గా కనిపిస్తూ ఉంటే అప్పుడు దానికి కొన్ని మెడిసిన్స్ వేస్తే ఒక్కోసారి వర్క్ చేస్తున్నాయి. ఓకే. ఒక్కోసారి అది ఎదురు దెబ్బ తిరుగుతా ఉంది. అంటే ఎట్లా? అంటే దానికి ఆ వచ్చిన గ్రోత్ అంతా పోతుంది. ఓకే, అంటే మీ రెమెడీ కరెక్ట్ కాదని. అదే మరి అలా ఎలా డిసైడ్ చేస్తున్నామని? నిజమే, మధ్యలో అసలు వాడకూడదు అంటారు. క్రానిక్ ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న వాటికి వాడద్దు అంటాం కదా. అవునవును, కరెక్టే. ఒక్కోసారి వాడితే మంచి రిజల్ట్ వస్తుంది. లేదు సార్, జనరల్గా బాడీ చూసుకోవాలి, డిస్క్రిమినేట్ చేసుకోవాలి. విచక్షణ అని ఉంటుంది కదా, విచక్షణ ప్రకారం చూసుకొని దానికి ఇవ్వాలా ఇవ్వద్దా అని చూసుకో. బాడీ ఏం చేస్తుందో అబ్జర్వ్ చేయండి ఫస్ట్. ఎప్పుడైనా సరే బాడీ టెండెన్సీ ఏంటో చూసుకోండి. మీరు మంది ఇచ్చినా ఇవ్వకపోయినా బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అప్పుడు బాడీ దాన్ని క్యూరింగ్ చేస్తుంది అనుకోని. ఇంతకుముందు చెప్పా కదా, జ్వరం వచ్చింది, మోషన్స్ అయ్యి, వెయిట్ చేయండి, దానికి మంది ఇస్తే ఎట్లా? అట్లా మీరు బాడీ ఏం చేస్తుంది అబ్జర్వ్ చేయగలిగితే దేనికి మంది ఇవ్వాలి, దేనికి మంది ఇవ్వద్దు అర్థం అవుతుంది. అప్పుడు అవసరం లేకపోతే మంది ఇవ్వద్దు, అప్పుడు కేసు క్లియర్ అయిపోద్ది. నిజమే సార్, ఎసెన్షియల్ అయితేనే ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే ఇదే జనరల్ గా అయితే. అది చూసుకొని అప్పుడు మంది ఇచ్చి మళ్ళీ చూసుకోండి. ఓకేనా సార్? ఓకే సార్. సార్ నమస్కారం సార్, నేను అనంతపురం నుంచి అశ్వత్ నారాయణ మాట్లాడుతున్నాను సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనం ఏదైనా కానీ కాన్స్టిట్యూషన్ తోనే మనం డ్రగ్ సెలెక్ట్ చేసినప్పుడు దాంట్లో డ్రగ్ అఫినిటీ లేదనుకోండి, దాంట్లో ఫార్వర్డ్ కావచ్చా సార్? దాంతోనే అట్లేం లేదు. అయితే కొన్ని ఎక్స్పీరియన్స్లో మాత్రం కొన్ని చూసుకుంటాం, కానీ మీకు మెంటల్ సిమ్టమ్స్ బాగా పిక్చర్ సరిపోయింది అనుకోండి, మంది ఇచ్చేయండి, ఏం కాదు. దానిలో స్పేర్ ఆఫ్ యాక్షన్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఇప్పుడు మనం డ్రగ్ అఫినిటీకి సంబంధించి మళ్ళీ వేరే మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కర్లేదు. అదే ఇట్ సెల్ఫ్ జనరల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ. మనిషి తత్వం అర్థమైతే చాలు. ఓకే సరే సార్, మనం ఇక్కడికి ఆపుదాం. నెక్స్ట్ సోమవారం గురు పూజలో ఉంటాం 13వ తారీఖు కనుక. నెక్స్ట్ సోమవారం మంగళవారం ఒక్కసారి మాత్రం హాలిడే తీసుకుందామా? అయితే గురువారం మాత్రం క్లాస్ ఉంటుంది. గురువారం శ్రీకాంత్ గారు తీసుకుంటారు, నెక్స్ట్ గురువారం శ్రీకాంత్ గారు తీసుకుంటారు. ఓకే సరే అండి. సార్ నేను రత్నకుమార్ సార్, గుంటూరు నుంచి. నమస్తే సార్, చెప్పండి సార్. మీకు కేసెస్ రిఫర్ చేయాలంటే ఎట్లా సార్? సార్ నేను ఆటిజం కేసు ఒకటి ఉంది సార్, ఎక్స్ట్రీమ్ ఆటిజం. నాకు వాట్సాప్ చేయండి చూద్దాం. ఏం సార్?
వాట్సాప్ ఓకే సార్, ఇదే నంబర్ మీద సార్? అవును సార్, 9440093999 తెచ్చేయండి. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి ప్రజాభ్యా పరిపాలన ఏమండి వాస్తవండి. ఓకే. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి జై శ్రీరామ్. జై హింద్. వాసుదేవ. వాసుదేవ్. వాసుదేవ. నమస్కారం అండి. నమస్తే.